शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। गुरवे सर्वलोकानां विषये भगवोन्नां हृदये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां उपास्महे। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि पर्वत्पादशङ्करं लोकशङ्करं। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। मनोजवं मानवतुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं सतता नमामि। पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्यशब्दाशाखां वाल्मीकिकोकिलं विश्वेशं माधवं वन्दिं दण्डपाणिं च भैरवं वन्दे काशीपुरां गङ्गां भवानीं कमलकर्णिकां। विष्णुदन्तमहाकाय कल्पान्तदानोपमा भैरवाय नमस्तुभ्यं अनुज्ञां दातुमर्हसि। अन्नपूर्णे सदा पूर्णे शङ्करस्थानवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यर्थं शान्तिः च पार्वती माता च पार्वती देवी सदा देवो महेश्वरः बान्धवाः समवर्ताः स्वदेशो गुणत्रयम्। शिथिलं चेरवसनं दण्डकारण्यवासिनं मुनिवेश्वरं ध्यायेत् अन्ये काण्डमुत्तमे। పరమాత్మ యొక్క కృపా విశేషం వల్ల మనం ఈరోజు 4వ రోజు శ్రీమద్ రామాయణం వాల్మీకి మహర్షి గారు మనకి అందించినటువంటి రామచరిత. దాన్ని తెలిసిన విషయమే ఒకసారి చెప్పుకుంటున్నాం అంతే. నిన్నటి రోజు అయోధ్యకాండ పూర్తి చేసుకున్నాం. అత్రి అనసూయ ఆశ్రమం నుంచి కూడా అత్రి మహర్షి వారి అనసూయమ్మ వారి యొక్క ఆశీర్వచనం తీసుకొని రాములు వారు సీతమ్మతో లక్ష్మణ స్వామితో దండకారణ్యంలో ప్రవేశించారు. సతాం పుత్రుణ్ణి గత్వా అదే భవిష్యత్తు రావాలి కదా అని చూస్తున్నాను. భవిష్యత్ మహారణ్యం దండకారణ్యమాత్మానం దర్శరామోద్వస తాపసాశ్రమ మండలం. బాలకాండని యజ్ఞకాండ అంటారు. నేను చెప్పుకుంటాను ఎన్నో మనం. అందులో యజ్ఞాలే యజ్ఞాలు యజ్ఞాలు అనమాట. అసలు రాముల వారు పుట్టాలి, రాముల వారి అవతారం కోసమే యజ్ఞం జరిగింది. పుత్ర సంతానం కోసం వశిష్ఠుల వారు ఋషశృంగ మహర్షి కలిసి దశరథ మహారాజు వద్ద అశ్వమేధ యాగం చేయించారు. పుత్రకామేష్టి చేయించారు. యజ్ఞ సంభవుడు రాములు వారు, యజ్ఞ పురుషుడు శ్రీమన్నారాయణుడు. ఆ తర్వాత విశ్వామిత్ర మహర్షి వారు తన యాగాన్ని రక్షించడం కోసమని మళ్ళీ రామచంద్రుడిని తీసుకువెళ్ళారు. అక్కడి నుంచి ధనుర్యాగం అవుతున్నదని చెప్పేసి మిథిలా నగరానికి వెళ్ళారు. అక్కడ సీతమ్మ వారితో వివాహం అయింది. అంటే యజ్ఞము యజ్ఞం 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 అంతా ఉంటుందన్నమాట. అసలు యజ్ఞం ఎలా చేయాలి, యజ్ఞంలో ఉన్న వాళ్ళు ఎలాగా ఉండాలి, అవన్నీ తెలుసుకోవాలంటే రామాయణం చదవాలి. ఆ చదివితే అయ్యో మనం యజ్ఞానికి అలా చేస్తున్నామా చేయటం లేదా అని అనిపిస్తుంది. ఎందువల్లంటే ఋషశృంగ మహర్షి చెప్పారు, యాగం చేసే ముందే నీకు 4 కొడుకులు పుడతారు అని చెప్పారు. పుట్టారు. ఇవాళ అలా చెప్పగలమా? యజ్ఞం చేస్తున్నాము, ఇది ఈ కోరికలో చేసావు, ఆ కోరిక అవుతుంది అని ఖచ్చితంగా చెప్పగలరా యజ్ఞం చేయించేవాళ్ళు? అంటే ఎక్కడో లోపం ఉందన్నమాట. ద్రవ్య లోపంలో ఉండొచ్చు, క్రియాలోపం ఉండొచ్చు, మంత్రలోపం ఉండొచ్చు, ఎక్కడో లోపం ఉందన్నమాట. అనుష్ఠాన బలం అంత లేదన్నమాట. ఒక గ్రామంలో ఎండలు ఎక్కువ ఉన్నాయి, వానలు ఇంకా పట్టడం లేదు, వానలు పడాలి అనుకున్నారు. ఏమిటి చేయాలి అంటే వరుణ జపం చేయాలి అనుకున్నారు. సరే అందరూ దేవాలయానికి వెళ్తాం, దేవాలయంలో వరుణ జపం చేద్దాం అనుకున్నారట. అందరూ వెళ్తున్నారట. ఒక ఆయన మాత్రం గొడుగు పట్టుకొని వెళ్తున్నారట. దేవుడిగా ఇంత ఎండ పడుతూ ఉంటే గొడుగు పట్టుకెళ్తున్నామని అంతేలే అన్నారు. జపం చేశారు.
ఇలా గుళ్ళోంచి బయటకు వస్తున్నారు, కుంభవృష్టికి వచ్చింది. ఆవిడ ఈయన చెప్పాడు, నాకు తెలుసును, వరుణ జపం చేస్తే వెంటనే వరుణుడు అనుగ్రహిస్తాడు, వాన పడుతుంది, అందుకే బొమ్మ తెచ్చుకున్నాను. మిగిలిన వాళ్ళకి నమ్మకం లేదు. ఏదో వాళ్ళు రమ్మన్నారు, దర్శనిస్తారు, వెళ్దాం, వరుణ జపం చేద్దాం అంటే వరుణ జపం చేస్తే ఖచ్చితంగా వాన పడుతుంది అనే నమ్మకం వాళ్ళకి లేదు. అందుకే పరమాత్మ కూడా సంశయాత్మ వినස්සతి అన్నారు. సంశయం ఉంటే వాళ్ళకి వినాశమే అవుతుంది అని చెప్పారు. తర్వాత అయోధ్యకాండంతా కూడా ధర్మ ప్రధానంగా ఉంటుంది. రాజధర్మము, పుత్రధర్మము, పతివ్రతా ధర్మము, శిష్య ధర్మము అన్నీ తెలుస్తాయి అక్కడ. భ్రాతృధర్మం, రాజనీతి శాస్త్రం, పరిపాలనా శాస్త్రం, అన్ని విషయాలు అందులో ఉంటాయి అయోధ్యకాండలో విస్తారంగా. మిత్రధర్మం, మూడు మిత్రులు. ఎంత మిత్రత్వం అంటే లంక నుంచి వచ్చేసారు రాములు వారు. యుద్ధ పరిసమాప్తి అయిన తర్వాత మొత్తం మీద మళ్ళీ భరద్వాజ ఆశ్రమానికి వచ్చారు. వచ్చిన వెంటనే ఆంజనేయ స్వామిని పంపిస్తారు. నాయన ముందు నువ్వు అయోధ్య వెళ్ళు అంటే నందిగ్రామం, అక్కడ భరతుడికి నేను వస్తున్నాననే విషయం చెప్పు. అతని ముఖ కవలికల్లో కానీ, అతని మనసులో కానీ, అతని మాటలో కానీ నేను రావడం ఇష్టం లేదన్నట్టు కానీ భావన కలిగితే వెంటనే వచ్చాయి, నేను ఇక్కడే ఉండిపోతాను. లేదు మా అన్నయ్య వస్తున్నాడా అని సంతోషంగా ఉన్నాడనుకో, నువ్వు అక్కడ ఉండిపో అని చెప్పారు. చెప్పి వెళ్తున్నప్పుడు మార్గ మధ్యంలో ఆ గూడు ఉంటాడు, ఆత్మసత్వం ఉన్నాడు, ఆ గూడుకు కూడా నా క్షేమవార్త చెప్పు అని చెప్పారు. చెప్పారు రాములు వారు. అంటే గూడికి అంత ప్రాధాన్యత ఇచ్చారు రాములు వారు. అది మిత్రధర్మం. అవన్నీ మనకు అక్కడ తెలుస్తాయి. ఆ తర్వాత మనకి అరణ్యకాండ. అరణ్యకాండని ఒక రకంగా పెద్దలు మోక్షకాండ అంటారు. అంటే మోక్షం ఇందులో అందరికీ ప్రాప్తించింది. ఎవరెవరికి ప్రాప్తించిందో చూద్దాం. రాములు వారు సీతమ్మతో కలిసి ఆ వనంలో, ఇది దండకమనం అనమాట, దండకారణ్యం. అసలు అప్పుడు దండకారణ్యం అంతా కూడా రావణుడి అధీనంలో ఉండేది. జనస్థానం అనేవారు కానీ అక్కడంతా కూడా రాక్షసుల యొక్క ప్రాబల్యం ఎక్కువ ఉండేది. ఈ మునులు ఋషులు తపస్సు చేసుకుంటున్న వాళ్ళు చాలా ఇబ్బందులు పెడుతూ ఉండేవారు. అది చూద్దాం ఎలా ఉంది. వాళ్ళు వెళ్ళగానే మొట్టమొదట విరాధుడు అని రాక్షసుడు వాళ్ళకి తారసపడ్డాడు. ఆ విరాధుడు ఏం చేశాడు? సీతమ్మ వారికి మొట్టమొదట ఆపద మొదలైంది. రాములు వారు చెప్పారు కదా, అడవిలో చాలా ప్రమాదం ఉంటుంది సుమా అని చెప్పారు. చెప్పారు ఆయన. ఈ విరాధుడు వచ్చి సీతమ్మని లాక్కెళ్ళిపోయాడు. పట్టుకెళ్ళిపోతే రాములు వారు ఒకటే వెలిపిస్తారు, అయ్యో విరాధుడు తీసుకెళ్ళిపోయాడు అని. లక్ష్మణ స్వామి చెప్పారు, అన్నయ్య నువ్వు అలా కాదు, నువ్వు ఏడవకు, అవుతుందిలే, పర్వాలేదులే, ఏదో చేద్దావులే అని చెప్పి అనుకుంటున్నారు. అప్పుడు ఈ లక్ష్మణ స్వామి చెప్పారు, అప్పుడు భరతుడు వస్తూ ఉంటే రాజ్యకాంక్షతో వస్తున్నాడేమో అనుకుని భరతుడి మీద నేను విజృంభిస్తానని చెప్పాను కదా, ఆ రకంగా ఇప్పుడు ఆ కోపం నేను చూపిస్తాను. చూపించి ఈ ఇంద్రుడు వజ్రాయుధాన్ని ఏ రకంగా ప్రయోగించి విజయం సాధించాడో ఆ రకంగా నేను కూడా ఈ విరాధుడిని సంహరిస్తాను, విరాధుని చేస్తాను అని చెప్పారు. కాబట్టి ఈ నువ్వు నిదానంగా ఉండవలసింది అని చెప్పారు. అప్పుడు రాముల వారికి విరాధుడికి వాగ్వివాదం అయింది. ఇద్దరు మాట్లాడుకున్నారు. అప్పుడు ఈ రామలక్ష్మణులు ఇద్దరు కూడా ఈ విరాధుడి మీద ప్రహారం చేశారు. వాడేం చేశాడంటే వాళ్ళని భుజాల మీద తీశాడు. అలాగే వాడు చాలా ఇచ్చేశాడు. అప్పుడు చివరికి ఈ రామలక్ష్మణులు ఇద్దరు కూడా వాడిని సంహరించారు. సంహరిస్తే ఈ రెండు భుజాలని పైకెత్తి ఒక్కసారి సీతమ్మ గోల పెట్టింది. రామలక్ష్మణుడు తీసుకెళ్ళిపోతుంటే ఈ విరాధుడు ఈ రామలక్ష్మణుడు ఇద్దరిని తీసుకెళ్ళిపోతున్నాడు అనేసి. కాబట్టి ఈ రామలక్ష్మణుడు ఎదిరి విడిచిపెట్టవయ్యా, నన్ను తీసుకెళ్ళిపోవయ్యా అంటుంది సీతమ్మ. నీకు నమస్కారం పెడుతున్నాయా అంటుంది. నమస్తే రాక్షసోత్తమ అంటున్నారు సీతమ్మ వారు. రాక్షసులో కూడా ఉత్తములు ఉంటారు, ఋషుల్లో ఉత్తములు ఉంటారు, మానవుల్లో ఉత్తములు ఉంటారు కదా, అలాగా కొత్త ప్రయోగం అనమాట సీతమ్మ. రాక్షసోత్తమ వాళ్ళు వదిలిపెట్టి నన్ను తీసుకెళ్ళవయ్యా అంటున్నారు. అప్పుడు వాళ్ళు విన్నారు, ఈ సీతమ్మ వారి యొక్క ఆవిడ ఏడవడం అదంతా విన్నారు. అప్పుడు లక్ష్మణ స్వామి ఏం చేశారంటే వారి ఎడమ చేతిని ఖండించేశారు. అప్పుడు రాములు వారేమో కుడి చేతిని ఖండించారు. ఆ రకంగా చేతులు నరకబడ్డాయి వాడికి. అప్పుడు ఎలా ఉన్నాడంటే వాడు ఇంద్రుడి వజ్రాయుధంతో
నరికిన పర్వతం ఎలా పడిపోతుందో అలా పడిపోయాడు. రేపు సుందరకాండలో వస్తుంది, చెప్తాను నేను, వజ్రాయుధము పర్వతాలు చెప్తాను అక్కడ. అప్పుడు ఈ రకంగా అవుతుంటే ఈ విరాటుడు అనేవాడు ఏంటంటే చాలా తపస్సు చేసి ఎన్నో వరాలన్నీ పొంది ఉన్నాడు వాడు. కాబట్టి వీటిని యుద్ధంలో సంహరించడం అనేది సాధ్యం కాదు. ఎంత మీరు ప్రయత్నించినా వాడు మరణించలేదు. అప్పుడు ఈ రాములు వారు అనుకున్నారు, రాములు వారు చెప్తున్నారు, ఈ రాక్షసుడిని మనం సంహరించలేము లక్ష్మణ, వీడిని భూమిలో పాతి పెట్టేయాలి అని చెప్పారు. అంతే పాతి పెట్టేద్దామని చెప్పేసి అనుకున్నారు. ఆ రకంగా వాడిని పాతి పెట్టారు. అప్పుడు ఈ తుంబురుడు అనేటువంటి గంధర్వుడు అంటే ఎక్కడో ఏదో పొరపాటు చేస్తారు, పొరపాటు చేస్తే శాపం ఇచ్చేస్తారు. ఆ శాపవశాన ఇటువంటి జన్మను పొందుతారనమాట. వాళ్ళకే తప్పలేదంటే మనకైతే ఏమిటి, ఏదో ఖచ్చితంగా మనం మోక్షం వచ్చేస్తుంది, చిన్నగా వైకుంఠానికి వెళ్ళిపోతాం, లేదా స్వర్గానికి వెళ్ళిపోతాం, అక్కడ హాయిగా విద్యులు వినోదాలు అన్నీ ఉంటాయి అని అనుకుంటామేమో. అందరూ చెప్తున్నారు వాడికి గంధర్వుడు. మరి భాగవతంలో కూడా ఆ చెట్లు 2 ఉంటాయి కదా, పడిపోతాయి. వాళ్ళు కూడా కుబేరుడు కొడుకులు, వాళ్ళు కుబేరుడు కొడుకులు నారద మహర్షి చెప్పించేశారు, వృక్షాలు అయిపోండిరా అని. అంతేత కుబేరుడు కొడుకులు తప్పలేదు, శ్రీకృష్ణ స్వామి వారు అనుగ్రహించి మళ్ళీ శాపమోచనం చేయించారు. అంచేత మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మన మాటలో కానీ వ్యవహారంలో కానీ. అప్పుడు ఈ కుబేరుడు నాకు ఇలాగ శాపం కలిగింది, అందువల్ల నేను ఈ రకంగా ఈ కుబేరుడు శాపం ఇచ్చేశాడు. కుబేరుడు శాపం వల్ల ఇలా అయిపోయాను. అప్పుడు ఈ ఎలాగా నాకు శాపమోచనము అంటే రామచంద్రమూర్తి వారు వస్తారు, రామచంద్రమూర్తి వారు వచ్చినప్పుడు నేను శాపమోచనం అంటే రాములు వారు వచ్చినది ఎందుకు, రామావతారం ఎందుకు, ఒక్క రావణుని చంపడమేనా కాదు. రావణుని చంపాలంటే ఆయన ఎక్కడున్నా వేసేస్తారు. మనకి వస్తుంది తర్వాత సుందరకాండలో వస్తుంది కాకాస వృత్తాంతం. అది కూడా రాములు వారి ఆయన శక్తిని మనం అంచనా వేయలేం, అంత అమితమైన శక్తి వారు. అంటే ఆయన అవతార ప్రయోజనం ఏమిటంటే అసలు అరణ్యకాండలో అదంతా కనిపిస్తుంది. ఏమిటంటే ఎంతో మంది రాముల వారు అవతారం దాల్చడానికి ముందే రామనామం ఉందండి. ప్రతి దేవతకి కూడా ఒక నామం ఉంటుంది, ఒక రూపం ఉంటుంది, ఓ మంత్రం ఉంటుంది. ఆ నామం తీసుకుని జపం చేస్తాం మనం, ఆ రూపాన్ని ధ్యానిస్తాం. శ్రీరాఘవం దశరథాత్మజం ఆజానుభావం అరవింద దళాయతాక్షం అంటే రాములు వారు ఆజానుభావుడు, అరవింద దళాలు ఉన్నటువంటి వాడు అని మనం ఆ రూపాన్ని ధ్యానిస్తాం. నరసింహస్వామి అంటే ఇదో నరసింహస్వామి ఇలా ఉంటారు అని ధ్యానిస్తాం. ఆ ధ్యానించడం కోసం రూపం మన ఋషులు ఏర్పాటు చేశారు, వర్ణించారు. నామం ఉంటుంది, రూపం ఉంటుంది, ఇక అవతారం ఉంటుంది. ఆ మూడింటిని సమన్వయం చేసుకుంటూ నామం జపిస్తూ ఉండాలి, మనసులో ఆ రూపాన్ని ధ్యానిస్తూ ఉండాలి. ఆ స్వభావాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకు ఇవన్నీ చదువుకోవడం అంటే అతను రాముడు వారి స్వభావం ఏమిటి, విరాజుడు లాంటి శాపం పొందిన వాడిని కూడా రాములు వారి శాపమోచనం చేశారు. మనం కూడా ఏదో పాపమో చేయబట్టే నరకం వచ్చింది కదా. మనం లేదంటే వైకుంఠంలో ఎక్కడో హాయిగా ఉండేవాళ్ళం కదా. మనం మానవజన్మ వచ్చిందంటే ఏదో ప్రారంభం, పూర్వజన్మలో చేసినటువంటి కర్మఫలం అనుభవించడానికి వచ్చాము. కాబట్టి నన్ను కూడా అనుగ్రహించాలి. ఆనాడు కృష్ణుడిగా అందరినీ పూతన్నే ఉద్ధరించారే, మారీచుడిని రాములు వారు అనుగ్రహించారే, ఇగో ఈ విరాజుడిని శాపగ్రస్తుడు ఉన్నటువంటి శాపమోచనం చేశారే, మరి నాకు ఇవ్వరా? అందుకు ఈ కథలు చదవాలి. కథలు చదివితే అవి తెలుస్తాయి మనకి. ఆ ధ్యానం చేసినప్పుడు ఆ విరాజుడిని అందుకే చెప్తుంటారు కదా. త్యాగరాజస్వామి వారు కూడా రామదాసుడు నువ్వు ప్రోచేయమని విన్నాను నేను అని చెప్తారు ఒక కీర్తనలో. అంటే వారికి తెలిసింది రామదాసు రాములు వారి చేత అనుగ్రహింపబడ్డాడు అని. అది కీర్తనలో పెట్టారు త్యాగరాజస్వామి వారు. ఆనాడు రామదాసును నువ్వు ఉద్ధరించేవన్న సంగతి నాకు తెలుసులే అని చెప్పారు. అంటే నన్ను కూడా ఉద్ధరించు, నన్ను కూడా రామదాసులకి నన్ను కూడా అనుగ్రహించు అని చెప్పారు. అది మనం తెలుసుకోవాల్సింది. అందువల్ల ఈ రామ అవతారానికి ముందే రామనామం ఉంది, రామధ్యానం ఉంది. ఋషులందరూ కూడా రామనామాన్ని జపిస్తున్నారు. ఎప్పుడు రాములు వారు వస్తారా, వారి దర్శనం స్వయంగా చేసుకుంటామా, మన తపశక్తి అంతా వారి గారపోసేద్దామా? అంతే కదా. ఇప్పుడు మీరు ఇంత తపస్సు చేస్తారు, సర్వం శ్రీ విశ్వనాథ దేవతార్పణ వస్తూ అంటారు. విశ్వనాథుడు తీసుకున్నాడా? మీరు చూసారా? చూడలేదు కదా. కానీ రాములు వారు స్వయంగా వస్తున్నారు కదా. ఆ యుగంలో ఉన్నవారు అదృష్టవంతులు. ఏ రాముడి వాళ్ళు యుగాలుగా
ధ్యానిస్తున్నారో, ఏ రాముడిని వాళ్ళు ఉపాసన చేస్తున్నారో, రామ ఉపాసన ముందే ఉంది, ఆ ఉపాసన చేస్తున్నారో ఆ రాముడు ప్రత్యక్షంగా వస్తున్నాడు వాళ్ళ దగ్గరికి. ప్రతి ఆశ్రమానికి వెళ్ళారు రాముడు వారు. ఓ దగ్గర కూర్చోబెట్టి అన్ని ఆశ్రమాలకి మీరు ఒక సందేశం పంపించండి, అక్కడ రాములు వారు పలానా దిగుతున్నాడు, ఆశ్రమ వాసులు అందరూ లేదు. ఇవాళ అలాగే ముఖ్యమంత్రి గారు వచ్చారు, ఆశ్రమాల వాళ్ళు స్వామీజీని అందరినీ ఇవ్వాలి, స్వామీజీని మీటింగ్ ఇవ్వాలని చెప్పి చెప్తారు. ఇంకోనాడు ఇంకేదో లాయర్ల మీటింగ్ అంటారు, ఇంకోనాడు డాక్టర్ల మీటింగ్ అంటారు. ఈ దౌర్భాగ్యం ఇవాళ వచ్చింది. ఆనాడు అలా లేదు. రాజు అయినా సరే ఆశ్రమానికి వెళ్ళవలసిందే, వారి ఆశీస్సులు తీసుకోవాల్సిందే, వాళ్ళ అనుమతి తీసుకొని ఆశ్రమంలో వెళ్ళాలి. సెక్యూరిటీలు ప్రోటోకాల్లు ఆనాడు వాళ్ళకే గౌరవం, యతీశ్వరులకి. ఆ రకంగా అందుకు రాములు గారు ఎందుకు వచ్చారంటే ఈ ఋషులు మునులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అనుగ్రహించడం కోసం వచ్చారు రామావతారం. అందరూ అనుగ్రహించాలంటే ఈ దండకార్యం అంతా వారు వెళ్ళాలి. నేరుగా వెళ్ళిపోతున్నదా లేదు, ఒక్కొక్క ఆశ్రమం చూసుకుంటూ వెళ్ళారు. భరద్వాజుని చూశారు. ఇప్పుడు దండకారణ్యంలో ప్రవేశించేశారు. భరద్వాజుడు ఇక్కడే ప్రయాగ, అక్కడి నుంచి చిత్రకూటం నుంచి అలా దండకారణ్యంలోకి వచ్చేస్తారు. చిత్రకూటంలో అత్రి మహర్షి, అనసూయమ్మ వాళ్ళు అయిపోయారు. ఇంకా దండకారణ్యంలో ప్రవేశించిన తర్వాత ఆశ్రమాలు వస్తాయి. అప్పుడు ఈ శరభంజ మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. దండకారణ్యంలో మొదటి ఆశ్రమం. ఈ శరభంజ మహర్షి ఆశ్రమానికి వచ్చినప్పుడు ఇలా రాములు వారు ఇలా బయట ఉన్నారు. అక్కడ ఈ దేవేంద్రుడు వచ్చాడు. దేవతలను ఎలాగా అతను దేవేంద్రుడు అంటే ఇతనికి ఎలా తెలుసు అంటే రాములు వారు ఈ దేవతలకు కొన్ని లక్షణాలు ఉన్నాయి కాబట్టి లక్షణాలు బట్టి పోల్చారు. దేవేంద్రుడు వాళ్ళ దేవతలకి ఏంటంటే పాదాలు నేల మీద ఆనం. మనకి పాదాలు నేల మీద ఆనకుండా ఉంటుందా? ఉండదు. అలాగా మన పండుగప్పలు పడుతూ ఉంటాయి, వాళ్ళ పండుగప్పలు పడవు. ఆ పండుగప్పలు అలా ఉండిపోతాయి అన్నమాట. అదే మన గోపికలు భారతంలో ఉంటుంది. బ్రహ్మగారిని నిందిస్తాడు, ఈ కనురప్పులు ఎందుకు పెట్టేవయ్యా బ్రహ్మదేవ అని. ఎందుకంటే శ్రీకృష్ణ స్వామిని సదేకంగా చూడాలి నువ్వు. ఆ కనురప్పలు పడ్డం వల్ల ఆ కనురప్ప పాటు మేము చూడలేకపోతున్నాం. నిరంతరం చూడాలి కృష్ణస్వామి వారిని. ఒక కనురప్ప పాటు కూడా చూడకుండా ఉండలేని పరిస్థితి వాళ్ళకి. సామాన్యం కాదు గోపికలంటే. అందుకే స్వామివారు వాళ్ళు ఏమిటిగా ఇచ్చారు. నాకు నాట్యం ఏంటి చేశారు ఆయన. అదే భజన ఉంది కదా, కౌన్ కర్తే హై బడవాన్ నాచితే నహి, గోపియోటి తరఫు నచాతే నహి. ఎవరు చెప్పారు భగవంతుడు నాట్యం చేయడానికి? గోపికల్లా నాట్యం చేయించండి నీకు వచ్చినా. కౌన్ కర్తే హై బడవాన్ కాతే నహి, మా శబరి చేసే తూ ఖిలాతే నహి. ఎవరు చెప్పారు భగవంతుడు తింటని? శబరి తినిపించినట్టు తినిపించిన వచ్చినా నీకు? శబరిలా నువ్వు తినిపిస్తే ఎందుకు తింటూ భగవంతుడు అని చెప్పారు. అద్భుతమైన భజన. సరే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయాం మనం. సరే శరభంజ మహర్షిని చూశారు. అక్కడ దేవేంద్రుడు ఉన్నాడు. అప్పుడు లక్ష్మణ స్వామితో చెప్పారు రాములు గారు, లక్ష్మణ చూసావా మనం చదువుకున్నాం కదా దేవతల గురించి అనేది అంటే అవన్నీ చెప్పేవారు. వాళ్ళు ఎవరు చెప్తున్నారు? ఏ స్కూల్లో ఏ పాఠాల్లో చెప్తున్నారు దేవతలు అంటే ఇలా ఉంటారు అని ఎవరు చెప్తున్నారా? అసలు దేవతల గురించి హిందూ దేవతలు మాట్లాడితే తప్పు, బొట్టు పెట్టుకుంటే తప్పు, ఆడపిల్లలు స్కూల్కి గాజులు వేసుకుంటే తప్పు, మంగళసూత్రాలు వేసుకొని పరీక్ష రాయడానికి తెలిసే తప్పు. మంగళసూత్రాలు తీస్తున్నారు పరీక్షల్లో. సెక్యూరిటీ పరీక్ష వెళ్ళేప్పుడు గాజులు ఉండకూడదు, బొట్టు ఉండకూడదు, మంగళసూత్రం ఉండకూడదు, నల్లపూసలు ఉండకూడదు, మట్టిని ఉండకూడదు, అన్నీ తీసాడు పెట్టి తీసి వెళ్ళంటారు. ఇలాగే వెళ్తారు. అంటే కలి ప్రభావం ఇలా ఉన్నది. మనం కూడా నోరు కూర్చుని ఒప్పుకుంటాం, మనం మాట్లాడడం. అలాంటి వాళ్ళకే ఓట్లు వేస్తాం. ఓటు వేసేటప్పుడు వాళ్ళకి ఇచ్చాం. పెన్షన్ ఇచ్చాడా, డబ్బులు ఇచ్చాడా, ఎంత డబ్బులు ఇచ్చాడో ఆలోచిస్తాం. అప్పుడు ఈ శరభంజ మహర్షి దగ్గర ఇంద్రుడు చూశాడు. అమ్మో రాములు వారు వచ్చారని ఇంద్రుడు కూడా చూసి వెంటనే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఒక్కసారి రాములు వారు కూడా పాపం సీతమ్మని అంత బాధపడ్డారు కదా, పాపం విరాళం తీసుకెళ్ళిపోయిందని అది చేశారు. చేసిన తర్వాత రాములు గారు చెప్తున్నారు, నాయన నువ్వు ఇంత ముందు ఆ రథంలో వెలుగుతున్నాడు కదా మహాపురుషుడు ఎవరో నేను తెలుసుకొని వస్తాను అని చెప్పేసి నువ్వు మాత్రం ఆమె యాత్ర చూసుకుంటూ ఉండు అని చెప్పి శరభంజ ఆశ్రమానికి వెళ్ళారు రాములు వారు. రాములు వారిని చూసి శరభంజ మహర్షిని వచ్చిన దేవేంద్రుడు చెప్పాడు, ఇగో రాముడు వస్తున్నాడు అని చెప్పాడు. అతను రావడానికి ముందే నేను నీతో మాట్లాడేసేయాలి, మనం సంపాదించడానికి ముందే ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోవాలి, రాముడు వస్తాడు మీతో మాట్లాడతాడు, అంతకు ముందే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. కాబట్టి అతను ఈ దీక్షలో ఉన్నప్పుడు నేను కలవకూడదు. దీక్షలో కలిసేటప్పుడు అతను నారాయణుడు. అతను నారాయణుడి మీకు నాకు తెలియ దేవేంద్రుడు తెలుసు.
మరి దేవేంద్రుడికి నారాయణ తెలిసి నారాయణ ఆ రూపంలో ఉన్నాడని తెలిసినప్పుడు నమస్కారం పెట్టకుండా వారిని గౌరవించుకుంటే ఎలా ఉంటాడు? చెయ్యాలి కదా అవన్నీ. ఆయన అనుగ్రహంతో దేవేంద్రుడు అయ్యాడు కదా. ఆయన అనుగ్రహంతో దేవుడు నేను ఇలా ఉన్నానండి, రేపు ఇంకోటి వేషం ఏదో వేసుకుంటాను, మీరు పోల్చారు నన్ను. పోల్చినప్పుడు నీకు స్వామి అయ్యారు కదా, అప్పుడు ప్రభుత్వం చెప్పాడు, ఆయనే అప్పుడు పలకరిస్తారు కదా. అదే అన్నమాట సంతోషం. అప్పుడు నేను పలకరిస్తే ఒక బాధ, పలకరించకపోతే ఇంకో బాధ, కాబట్టి నేను వెంటనే వెళ్ళిపోతాను అని చెప్పేసి ఈ దీక్ష అంటే వనవాసము అంతా అయిపోయి రావణ సంహారం అయిపోయిన తర్వాత నేను కలుస్తాను అని చెప్పాడు. కలిసాడా అని కలిసాడు. రావణ సంహారం అయిన వెంటనే బ్రహ్మగారు మహేశ్వరుడితో కలిసి ఇంద్రుడు కూడా వచ్చాడు. దేవేంద్రుడు వరం అడిగాడు, వరం ఇచ్చాడు, రామచంద్ర మీకు ఏమిటి కావాలని. ఈ వానరులందరూ చనిపోయారు, వాళ్ళందరినీ జీవితం చేయవలసింది అని కోరారు. రాములు వారు అనుగ్రహించారు. తర్వాత ఈ వానరులకి ఎట్టి సర్వకాల సర్వావస్థలను కూడా వాటికి ఆహారానికి నీటికి లోటు లేకుండా ఉండాలి అని చెప్పి కోరారు రాములు వారు. అలాగే అని చెప్పాడు. అందుకే రాములు వారు గొప్ప వానర జీవనాయ అని పేరు వారు. ఈ దేవేంద్రుడు అందుకు అలా చెప్పి వెళ్ళిపోయాడు. చెప్పగానే అతను స్వర్గానికి వెళ్ళిపోయాడు. అప్పుడు రాములు వారు ఈ శరమంటి బాటి దగ్గరికి వచ్చారు. ఆయన ఏం చేస్తున్నారంటే హోమం చేసుకుంటున్నారు. హోమాలే ఒక విదేశం నుంచి ఒక వ్యక్తి వచ్చాడు భారతదేశంలో పూర్వకాలంలో. అంటే నా అభిప్రాయం బహుశా ఇంకా ఈ మొదలాయిలు వాళ్ళు రాకముందనమాట. లేదు ఇది వచ్చిన మొదట్లోనూ వచ్చి అతను ఇలా వెళ్తూ ఉండేవాట. అంటే వీధుల్లో తిరుగుతూ ఉండేవాట. తిరుగుతూ అతను ఏంటి రాశాడంటే భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా పొగొస్తూ ఉంటుంది ఇళ్ళ నుంచి అన్నాడు. అంటే ఒప్పటి నుంచి వచ్చే పొగ కాదు, హోమాల నుంచి వచ్చే పొగ. ప్రతి ఇంట్లోని అగ్నిహోత్రం ఉండేది, ప్రతి ఇంట్లోని హోమాలు చేసేవారు. నిత్యం చెయ్యాలి హోమం, ప్రతిరోజు చెయ్యాలి. చెయ్యరు. ఇవాళ ఏమవుతుందంటే అలా ఆర్థికం పెట్టుకున్నప్పుడు చేయిస్తారు. ఇంకో విధంగా తెలుస్తుంది. ఆర్థికం ముందు రోజు ఆర్థికం నాడు మాత్రం చేయిస్తారు. పూర్వకాలంటే ముందు రోజుది ఇప్పటిది రెండు చేయించి అప్పుడు ఆర్థికం చేయిస్తారు. అది చేసి తీరాలన్నమాట. అది రోజు చేయాలి. అవన్నీ అవసరం. అందుకే మనం చేయవలసిన చేయటం లేదు, ఏమీ చేయటం లేదు. సంధ్యావందనం చేయము, అగ్నిహోత్రం చేయము, నిత్యాగ్నిహోత్రం చేయాలి. ఎవరు చేయరు. చేయిస్తారు, ఉపనయనంలో చేయిస్తారు. మీరు మీ పిల్లలకి మనకి ఉపనయనం అయితే చూడండి, అగ్నిహోత్రం చేయిస్తారు. ప్రాతరోపాసన అవే ఉంటాయి, అది చెయ్యాలి. బ్రహ్మచ ఉపనయనం నుంచి చెయ్యాలి. అప్పుడు వారు హోమం చేసుకుంటున్నారు. అప్పుడు స్వామివారికి శరభంటి మహర్షి వారికి స్వామివారు మాట్లాడుతున్నారు. అప్పుడు చెప్తున్నారు ఆయన శరభంటి మహర్షి, ఇంద్రుడు వచ్చాడయ్యా, ఇంద్రుడు వచ్చి బ్రహ్మగారు ఏమో అని చెప్పాక నన్ను సత్యలోకానికి తీసుకెళ్ళమని అందుకు వచ్చాడు. జితేంద్రుడు అయిన వాళ్ళు మాత్రమే అక్కడికి వెళ్ళగలరు, కానీ సామాన్యులు ఎవరు వెళ్ళలేరు అక్కడికి అని చెప్పారు. అంటే తపశ్శక్తి వల్ల నాకు ఆ యోగ్యత లభించింది అని చెప్పారు. చెప్పి ఇతను ఏమన్నట్ట, రామచంద్రమూర్తి వారు వస్తారు, ఒక్కసారి వారి దర్శనం చేసుకుంటాను నేను, చూడండి బ్రహ్మలోకానికి రావయ్యా, బ్రహ్మగారు రమ్మంటున్నారు అని చెప్పాడు ఇంద్రుడు. సరే పద వచ్చేస్తారని వెళ్ళిపోవచ్చు కదా. లేదు రాములు వారు వస్తారు, రాములు వారిని ఒక్కసారి దర్శనం చేసుకుని తర్వాత వస్తానులేండి అన్నట్ట. అంటే రాములు వారికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో చూసారా. ఏమంటే ప్రవచనం అంటే ఇవాళ మా అమ్మాయి వాళ్ళు వచ్చారు, ఇవాళ ప్రవచనం వస్తున్నట్టు ఏం తీసుకుంటాం. ఈ నవరాత్రులు వద్దులేండి జోషి మళ్ళీ నవరాత్రులు మీరు ఏమైనా పెడితే అప్పుడు చూస్తాను, ఈ నవరాత్రులు మాత్రం మనం రాదు. అంటే మనకి మనం రాముడికి ఇచ్చే ప్రాధాన్యత అది. శరభంట మహర్షి లాంటి వాడు ఇంకేమిటి కావాలి, రాముడు దర్శనం చేసి ఆయన ఏం పొందాలి? బ్రహ్మలోకం వచ్చేసింది. అప్పుడే వచ్చేసినప్పుడు ఇక రాములు వారి దర్శనం తెలుసు. అంటే ఆయనకి బ్రహ్మలోకం కూడా ముఖ్యం కాదు, రాములు వారి ముఖ్యం అని చెప్పారు. కాబట్టి నీ ఆగమనం కోసం 1000 కళ్ళతో చూస్తున్నానయ్యా రామచంద్ర అన్నారు. చూడండి, రాముడు అంటే అంత మహనీయులందరూ అంత ఇది, మన రాముడు అంటే ఏమి కాదు. నిత్యము కూడా ముందు నీకు ఆతిథ్యం ఇచ్చి చెప్పండి కదా, వాళ్ళు అందుకే ఎదురు చూస్తున్నారు. రాములు వారు వస్తారు, వారికి ఆతిథ్యం ఇవ్వాలి. మనం కూడా అలా ఎదురు చూడాలి. అది చెప్తున్న విషయం. రామనామం ఎప్పుడు వస్తుందా, నవరాత్రులు ఎప్పుడు నవరాత్రుల్లో రాముల వారి పూజ ఎలా చేసుకుంటామా, రామనామం శుభ్రంగా రాముల వారికి నివేదన ఎలా చేసుకుంటామా అని మనం ఆలోచించాలి. అది మనకి మీరు చెప్తున్నటువంటి విషయం. లేదంటే వాల్మీకి మహర్షి సమయం సరిపోతానా ఇంత రాశారు విస్తారంగా. ఇవన్నీ చిన్న విషయాలు. అప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే, నాకు
అన్ని నా తపశక్తి వల్ల అన్ని లోకాలు లభించాయి. కానీ నీలాంటి వాడు నాకు అతిథిగా దొరకడం అంటే చాలా అదృష్టం కదా, అందుకు ఆ లభించిన లోకాలన్నీ నీకు సమర్పించేస్తున్నాను అని చెప్పారు ఆయన. చెప్తే రాములు గారు అన్నారు, మా మహర్షి మీ సర్వలోక ఫలాలన్నీ కూడా నేను స్వీకరిస్తాను, కానీ ముందు మీరేంటంటే మేము ఎక్కడ నివసించాలి, అనువైన ప్రదేశం ఏమిటో నాకు మీరు తెలియజేయండి అని చెప్పారు. చెప్తే అప్పుడు ఆయన చెప్పారు, ఇక్కడ దగ్గరలోనే సుతీష్ణ మహర్షి అనేటువంటి మహనీయుడు ఉన్నాడు, ఈ వనంలోనే ఉంటున్నారు, ఆయన దగ్గరికి వెళ్ళండి. ముందు ఒకరి నుంచి ఒకరు పంపిస్తుంటారు. రాములు గారు నిర్ణయం చేసుకోలేదా, ఆయన తెలీదా? కానీ పెద్దలు మర్యాద ఏంటంటే పెద్దవాళ్ళని ఎవరిని అడగాలి, తండ్రిని అడగాలి. తండ్రి ఇక్కడ లేడు, తండ్రి లేడు కాబట్టి వారికి ఎవరిని అడగాలి? గురువునే అడగాలి. వశిష్ఠుడు వారు లేరు, ఇక్కడ విశ్వామిత్రుడు లేడు, ఇంకెవరు లేరు. నేను సొంతంగా నిర్ణయం తీసుకుంటున్నాను, అలా పనికి రాదు. అక్కడ భరద్వాజ మహర్షిని అడిగారు, ఇక్కడ మళ్ళీ శరభంజ మహర్షిని అడుగుతున్నారు, స్వామి నేను ఎక్కడ ఉండాలి? ఆయన చెప్తున్నాడు, సుతీష్ణ మహర్షి దగ్గరికి వెళ్ళండి, ఆయన మహా తేజస్వి, ధర్మజ్ఞుడు, ధర్మనిరతుడు, ఆయన్ని అడగండి అని చెప్పారు. అక్కడ మీకు ఉంటుంది అని చెప్పేసి. అప్పుడు మందాకిని నదిలో మీరు వెళ్ళారు, మందాకిని నది ప్రవేశిస్తుంది. ఆ సుతీష్ణ మహర్షి ఉన్న దగ్గర మందాకిని నది ప్రవేశిస్తుంది అనమాట. అక్కడికి వెళ్ళండి మీరు అని చెప్పారు. చెప్తే ఈ శరీరంతో స్వామి మిమ్మల్ని దర్శించడం కోసమే నేను ఈ శరీరాన్ని ఇలా నిలుపుకున్నాను అని చెప్పారు. అంటే ఈ దేహం ఎందుకంటే భగవద్ దర్శనం కోసము. ఎందుకు నిలబెట్టుకోవాలి ఆ ప్రాణాన్ని అంటే ఆ భగవంతుని దర్శనము లభించే వరకు ప్రాణాన్ని నిలబెట్టుకోవాలి. ఆ ప్రాణాన్ని నిలబెట్టుకోవాలి కాబట్టి ఏదో ఒకటి తినాలి, అంతేనా కానీ వ్యతిరేకం కాదు. తినడం కోసం దేహం కాదు, దేహం నిలబడాలి కాబట్టి ఏదో తినాలి. అప్పుడు ఈ శరభంజ మహర్షి అగ్ని ప్రతిష్ఠించారు. అగ్ని ప్రతిష్ఠించి మంత్రాలన్నీ వాళ్ళే ఆయన చదువుకుంటూ హోమాలు చేస్తున్నారు. చేసి అగ్నిలో ప్రవేశం చేసి వాళ్ళు యోగాగ్నిలో ప్రవేశిస్తారు. అప్పుడు వారు ఆ రకంగా చూశారు. రామచంద్రమూర్తి వారు అందరూ కూడా ఆశ్చర్యపడిపోయారు. అప్పుడు ఈ శరభంజ మహర్షి ఒక 15 ఏళ్ళ పిల్లడు రూపంలో అగ్ని తేజస్సుతో అగ్నికుంఠం నుంచి వచ్చేశారు. చూడండి, అది మన తపశ్శక్తి అంటే, మన ఋషుల తపశ్శక్తి అంటే. ఆయన వృద్ధులు, ఆయన తపశ్శక్తితో అగ్నిలో ప్రవేశించాడు. ఎలా బయటకు వచ్చాడు? 15 ఏళ్ళ కుర్రాడిలాగా మంచి తేజస్సుతో అందులోంచి బయటకు వచ్చాడు. అప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళారంటే నిత్య అగ్నిహోత్రం. ఇప్పుడే చెప్పాను కదా అగ్నిహోత్రం అని. నిత్యము అగ్నిహోత్రం చేసేటువంటి వాళ్ళు మహాత్ములైనటువంటి మహర్షులు ఏ లోకాలకు వెళ్తారంటే వాళ్ళు దివ్యలోకాలను దాటి బ్రహ్మలోకానికి వెళ్తారు అని చెప్పారు. ఆ బ్రహ్మలోకానికి వెళ్ళారు వీరు కూడా. అంటే నిత్యాగ్నిహోత్రం చేసేటువంటి వాళ్ళు ఆ బ్రహ్మలోకానికి వెళ్తారు అని చెప్పారు. ఈ రకంగా ఈ సత్యలోకంలో వారు బ్రహ్మదేవుని దర్శించారు. చూసిన తర్వాత బ్రహ్మగారు అతని స్వాగతం శరభంజ మహర్షి అని చెప్పారు. ఆ తర్వాత ఈ శరభంజ మహర్షి దగ్గర నుంచి కూడా వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళారు. అక్కడ రాములు గారిని కొంతమంది మునులు కలిశారు అని చెప్పారు. ఇక 4 రోజులు మనకుంది, మీ అందరూ ఆమోదం ఇస్తే 6:30 వరకు చెప్తాం, లేదండి 6 అంటే నాకే అభ్యంతరం లేదు. అప్పుడు రాములు గారిని ఎంతో మంది మునులు వచ్చి కలిశారు. ఈ మునులు ఎంతమంది, ఎన్ని రకాలు అంటే ఆశ్చర్యపోతారు మీరు. వైఖానసులు అని చెప్పారు. వైఖానసులు అంటే బ్రహ్మచారి నఖం అంటే గోర్లు నుంచి పుట్టిన వాళ్ళు వైఖానసులు. మీరు తిరుమల వెళ్తే అక్కడ వైఖానస సాంప్రదాయం అన్నమాట. తిరుమలలో వైఖానస సాంప్రదాయం వాళ్ళు అర్చకులు. కిందన కోదండరామ దేవాలయం కానీ అమ్మవారు పద్మావతి అమ్మవారు కానీ పాంచరాత్రం అన్నమాట. వారు పాంచరాత్రం, పైన మాత్రం వైఖానసులు. అక్కడ వైఖానస మహర్షి అని ఒక స్వామివారి ఆలయం కూడా ఉంటుంది. ఎక్కడ వరాస్వామి గుడి ఉంది కదా, వరాస్వామి గుడి ఆ మాడవీధిలోనే ఎడంవైపు ఇటువైపు ఉంటుంది వైఖానస మహర్షి అని విగ్రహం ఉంటుంది. అక్కడ వైఖానస ఆశ్రమం కూడా ఉంది. అక్కడ వారు వైఖానసులు, బ్రహ్మచారి గోళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు. తరువాత వాలకిళ్ళు, వీళ్ళు బ్రహ్మచారి రోమాల నుంచి వచ్చారన్నమాట. తరువాత సంప్రక్షాలు, బ్రహ్మచారి పాదాల నుంచి వచ్చారు వీళ్ళు. బ్రహ్మచారి పాద ప్రక్షాళన నుంచి వచ్చారు వాళ్ళు. తర్వాత మరీచికులు అని ఉన్నారు. వీళ్ళు ఏమిటి తింటారు తెలుసండి? ఆహారం
కేవలం సూర్యకిరణాలు మాత్రమే తినేటువంటి వాళ్ళు సాధ్యమా? సాధ్యమే. తర్వాత అస్మపుట్టులు అన్నారు. అస్మపుట్టులు అంటే ధాన్యం ఉంటుంది కదా, ఆ ధాన్యాన్ని రాళ్ళతో కొడతారు, అది వచ్చింది తిని ఉంటారు. ఇంకా అందులో కుక్కడలో వేసుకోవడాలు, 3 విజిల్స్ 4 విజిల్స్, ఇవాళ ఉడకలేదు, ఉడికింది, ఏమీ లేవు. ఆ రాయితో ధాన్యం కొట్టుకోవడం, అది తిండవు అంతే. నమశివాయ అంటారు. అలా ఉండేవారు. తర్వాత పత్రాహారులు అన్నారు. పత్రం అంటే తెలుసు కదా మీకు, ఆకు మాత్రమే తినేవారు. ఏం ఆకు మరి, ఏదో ఆకులు అలాగే తింటారు అంతే. చూడండి, మనకి ఆకులో తినడానికి కూడా పోయింది. ఎప్పుడు ఆకులో తినేవాళ్ళం, వాళ్ళు ఆకులు తినేవారు, మనం ఆకుల్లో తినేవాళ్ళు, మన పూర్వులు ఆకుల్లో తినేవారు. ఇప్పుడు మన ఆకుల్లో తినడానికి కూడా పక్కన పెట్టేస్తాం. ఇంకా కాశీలో ఆకులు దొరుకుతాయి, ఇంకా మిగిలిన ఊళ్ళో ఆకులు కూడా దొరకవు, ప్లాస్టిక్ కొట్టే అంటారు. తర్వాత దంతోలూకులు అని చెప్పారు. అంటే ఈ దంతాలనే రోలుగా ఉపయోగిస్తారు వాళ్ళు. అంటే రోలు తెలుసుకోవడం, మీకు దంచుకోవడం ఏం చేస్తుంటారు కదా, ఈ దంతాలతోనే వాళ్ళు పని చేస్తారు. అంటే దంతాలతో ఏమి నాగసడలో అదే తింటారు వాళ్ళు. దంతాల్లో ఏమి నమ్ముతారో మరి ఆలోచించారు. తర్వాత ఉన్మజ్జకులు అన్నారు. వీళ్ళేంటంటే కంఠం వరకు నీళ్ళలో నిలబడతారు. ఇక్కడ వరకటి బాట నీళ్ళలో నిలబడి తపస్సు చేస్తారు. తర్వాత డాక్టర్శయ్యులు అన్నారు. ఈ డాక్టర్శయ్యులు ఏంటంటే ఈ చెయ్యి తలగడా పెట్టుకుంటారట. చెయ్యే తలగడా, ఒక తలగడా సరిపోలేదండి, కొత్త 2 తలగడాలు పట్టండి. లేదు, చెయ్యే తలగడా పెట్టుకొని వాళ్ళు ఎలా పడుతుంటారంటే ఇవి పరుపులు గిరుపులే ఉండవు అంతే. ప్రతి నేల మీద ఇలా పెట్టుకు పడుకుంటుపోతారు. తర్వాత వాళ్ళు కేవలం భూమి మీదే పడుతుంటారు వాళ్ళు. కొంతమంది ఏంటంటే ఆచ్ఛాదన ఏమీ ఉండదు, పైన ఏమీ ఉండవు. ఎండకి ఎండ, వానకి వాన, చలికి చలి, అలాగే ఉంటారు. చూడండి ఎటువంటి గురువులు ఉండేవారు. అందుకే రాముల వారు వాళ్ళందరినీ అనుగ్రహించారు. ఇంత సాధన చేశారు కాబట్టి వాళ్ళు అందులో కొంత రాముల వారి దర్శన భాగ్యం పొందారు వాళ్ళు. తర్వాత అంటే ఎండకి ఎత్తుతూ ఉంటారు, వానకి కలుస్తూ ఉంటారు, చలిగాలికి అలా అవుతూ ఉంటారు. అలా తపస్సు చేస్తూ ఉంటారు. అయ్యో ఇవాళ చలి ఎక్కువ తపస్సు మానేస్తారని లేదుగా, అలా ఉండేవారు. తర్వాత కొంతమంది శల్యాహారులు అన్నారు. అంటే కేవలం నీళ్లు మాత్రమే తాగుంటారు. కొంతమంది వాయువక్షులు అన్నారు. అంటే గాలి మాత్రమే తీసుకుంటారు. కొంతమంది ఆకాశనిలయులు అన్నారు. అంటే ఆ వృక్షాగ్రంలో ఉండి తపస్సు చేస్తారు. అంటే వృక్షం ఉంటుంది కదా, ఆ వృక్షం ఎక్కిపోతారు, చెట్టు ఎక్కిపోతారు, ఆ పై నుండి అక్కడ తపస్సు చేస్తారు. ఆలోచించాలవా, మనం చెట్టు మీద కూర్చోమంటేనే మనం భయపడతాం. ఆ చెట్టు మీద ఉండి తపస్సుగా మధ్యలో కుందుబాట్లు వస్తే వీధుబాట్లు వస్తాయి, వాళ్ళకి కుందుబాట్లు రావు. కుందుబాట్లు వస్తే పడతారు, వాళ్ళు పడరు. వాళ్ళు యోగనిష్టాపరులు వాళ్ళు. భూమి మీద దర్భలు వేసుకొని పడుకునేవాళ్ళు కొంతమంది. తర్వాత ఎప్పుడూ ఉపవాస దీక్షలోనే ఉంటారట. వ్రతోపవాసులు అన్నారు. వాళ్ళ వ్రతమే ఉపవాసం. తర్వాత కొంతమంది జితేంద్రియులు, అంటే ఇంద్రియాలు బాగా అదుపులో ఉంటున్నటువంటి వాళ్ళు. తర్వాత తడి బట్టలతో ధ్యానం చేసేటువంటి వాళ్ళు. మేము చేయొచ్చంటూ మీరు మొదలు పెట్టండి, అది వాళ్ళకి ఇది. మనకి తడి బట్టలతో చేయకూడదు అని మన శాస్త్రం, మన పద్ధతి. అసలు ముందు మీరే అడ్డం పడతారు. తర్వాత హిమాలయాల్లో కొంతమంది ఉంటారు. మనం ఎన్నో స్వెట్టర్లు మఫ్లర్లు వేసుకొని కోపీలు పెట్టుకొని ఉంటాను, కానీ బద్రీనాథ్లో కానీ కేదార్ కానీ అక్కడంతా ఉండలేము. ఎప్పుడు ఈ సమ్మర్లో జూను జూలైలో కూడా ఉండలేము. మంచి ఎండల్లో కూడా. సెప్టెంబర్ అంటే ఎండలు తగ్గుతాయి అంటుంది, ఇప్పుడు కూడా ఉండలేము. అప్పుడు కొంతమంది వెళ్ళారు యువకులు. అక్కడ కొంతమంది సాధువులు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అక్కడే ఉంటారు. చిన్న చిన్న గుడారం వేసుకొని అక్కడ ఉంటారు. వాళ్ళు ఇలా గుట్టంతా విభూతి పెట్టుకొని చిన్న గుట్ట కట్టుకొని తిరుగుతున్నారు. అది చూశాడు ఎవడెవడో, ఆయన ఉన్నాడు కదా నేను ఉండలేనా అని ఒళ్ళంతా విభూతి పెట్టేసుకొని ఉన్నాడు. 5 నిమిషాల్లో పొయ్యి బయట. మన దేహం తక్కువ లేదు, ఆ చల్లి
వాళ్ళంటే ఆ సాధన చేశారు వాళ్ళు, వాళ్ళకి కాకుండా శక్తి ఉంది కానీ మనకు ఆ శక్తి ఉండదు. తర్వాత కొంతమంది నిశ్చలంగా జపం చేస్తూ ఉంటారట, కొంతమంది ఎప్పుడు చూసినా తపోదీక్షలోనే ఉంటారట. తర్వాత కొంతమంది పంచాగ్నుల మధ్య తపస్సు చేస్తారట. పంచాగ్నులు అంటే 4 వైపులా అగ్గి పెట్టుకుంటారు, పైనేమో సూర్యుడు ఎలాగే ఉంటాడు. ఏమంటే ఎండకు ఉందండి, కొంచెం ఏసీ రూమ్నైనా ఏర్పాటు చేయండి ఇవాళ తపస్సు జపం చేయడానికి అంటారు. ఏసీ రూమా డీసీ రూమా, సూర్యుడు ఎదురుగా ఉండాలి, పైన ఏమీ ఉండదు, 4 వైపులా అగ్గి పెట్టుకుంటారు. ఎప్పుడు ఈ వైశాఖ మాసంలో జ్యేష్ఠ మాసంలో అప్పుడు ఆ తపస్సు చేయాలి. చేయగలమా? మన ఏసీ లేకపోతే అసలు ముందు అడిగేది ప్రశ్న, ఆ ఏసీ ప్రవచనాలు కూడా ఏసీ ఉందా అని అడుగుతారు ప్రవచనాలు చెప్పేవాళ్ళు. మాకు ఉండడానికి ఏసీ రూమ్ ఇవ్వాలి, ప్రవచనం ఏసీ హాల్లో పెట్టాలి, మాకేమో ఏసీ కార్ పెట్టాలి, ఫ్లైట్ టికెట్ ఇవ్వాలి అని అడుగుతారు ప్రవచనాలు చెప్పేవాళ్ళు. విజ్ఞానం చేయించేవాళ్ళు అలాగే ఉన్నారు, చేయించేవాళ్ళు అలాగే ఉన్నారు, చేసేవాళ్ళు అలాగే ఉన్నారు, అందరూ అలాగే ఉన్నారు. అలాంటి వాళ్ళకే గౌరవం ఉంటుంది. ఈ రకంగా అటువంటి వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా స్వామివారి దగ్గరికి వచ్చారు. అందరూ కూడా తేజస్ సంపన్నులు. వచ్చి రామచంద్రమూర్తి వారితో మొరపెట్టుకుంటారు, స్వామి మీరు విశ్వాసపురం నుంచి వచ్చారు, మీరు రాజులు, మేము చేసేటువంటి జపం కానీ తపం కానీ అనుష్ఠానం కానీ అందులో భాగం రాజుకు వెళ్తుంది, 6వ వంతు మీకు వెళ్తుంది. ఇది ధనం. ఏ ధనం? తపోధనం అనమాట. అంటే మామూలు ధనం కాకుండా తపోధనాన్ని కూడా మీరు తీసుకుంటారు, భాగం తీసుకుంటారు. కాబట్టి మమ్మల్ని రక్షించవలసినటువంటి బాధ్యత మీకు ఉన్నది, మమ్మల్ని రాక్షసులు ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పారు. చెప్పి అట్లా పెద్ద పర్వతం ఉందిట, గుట్ట. ఏమిటవి? ఎముకలు. ఎవరివి? ఈ ఋషులు మునులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ రాక్షసులు వచ్చి సంహరించారు. ఆ వాళ్ళ ఎముకలన్నీ పెద్ద గుట్టలా ఉందిట, ఆ గుట్ట చూపించారు. ఇది పరిస్థితి అని చెప్పారు. అప్పుడు రాములు గారు అయ్యో అలాగా అన్నారు. అప్పుడు మమ్మల్ని రక్షించండి, మా తపస్సు చేసుకోవడానికి ఆటంకం అవుతున్నది అని చెప్పారు. అప్పుడు రాములు గారు నేను ఖచ్చితంగా మీకు శత్రువులైతే నాకు శత్రువులే కాబట్టి నేను ఖచ్చితంగా చేస్తాను అని చెప్పారు. అప్పుడు సుధీష్ణ మహర్షి వారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి సుధీష్ణ మహర్షి వారు కూడా వీరికి ఆతిథ్యం ఇచ్చారు. ఆయన చాలా సంతోషంగా పొందిపోయారు. అప్పుడు స్వామివారు చెప్పారు వాటితోటి. ఆ సుధీష్ణ మహర్షి ఏమన్నాడంటే, నేను మీకు ఉత్తమ లోకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు ఇస్తాను అని చెప్పారు. చెప్తే సకల లోకాలు నేను మీకు జయించాను, మీకు ఇస్తానంటే ఆ లోకాలన్నీ నేనే పొందుతాను అంటే పర్వాలేదు, మా కుటీరం నిర్మించుకోవడానికి ఎక్కడ నిర్మించుకోవాలో ఆ స్థలం చెప్పండి చాలు అని చెప్పారు. చెప్తే ఇక్కడైతే మీకు మహర్షులందరూ వస్తుంటారు, మహర్షులందరూ వస్తుంటే మీకు తపస్సుకు మీకు కూడా బంధం అవుతుంది కాబట్టి కొంచెం నిర్జన ప్రదేశానికి వెళ్ళండి అని చెప్పారు. చెప్పి అక్కడికి మీరు వెళ్ళి చేసుకోవాల్సింది అని చెప్పారు. చెప్తే వీరు అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఈ దండకారణ్యంలో ప్రవేశించారు రామచంద్రమూర్తి వారు. ప్రవేశించిన తర్వాత ఈ దండకారణ్యంలో ఉన్నటువంటి రాక్షసులందరినీ కూడా సంహరిస్తాను అని చెప్పి రాములు గారు చెప్పారు ఉన్నది. అప్పుడు సీతమ్మ అడుగుతున్నది, మీకు ఎందుకండి అవన్నీ అని. మీరేమో తపస్సు చేసుకుంటానని వచ్చారు, ఈ జటావసరాలు ధరించారు, తాపస వేషంలో ఉన్నారు, ఈ ధనుర్బాలాలు ఏమిటి, ఈ తాపస వేషం ఏమిటి, మళ్ళీ అకారణంగా వాళ్ళకి మీకు శత్రుత్వం లేదు, శత్రుత్వం లేకుండా వాళ్ళని సంహరించడం ఎందుకు అని అడిగింది సీతమ్మ. అడిగితే స్వామివారు విన్నారు. విని చెప్పారు మాట, అద్భుతమైన మాట చెప్పారు ఆయన. నేను వాళ్ళు వచ్చి నన్ను రక్షించమంటే సిగ్గుపడ్డాను సీత అని చెప్పారు. వాళ్ళు అడగకుండానే రక్షించవలసిన బాధ్యత మాకున్నది, మేము రక్షించలేకపోయాము. వాళ్ళు వచ్చి అడిగిన తర్వాత నేను వాళ్ళకి వాగ్దానం చేశాను, ఇక ప్రతిజ్ఞాబద్ధం జరగదు, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నిన్నేనా వదులుకుంటాను, లక్ష్మణస్వామినైనా వదులుకుంటాను, కానీ ప్రతిజ్ఞాబంధం కానివ్వను అని చెప్పారు. అంతే. అప్పుడు సీతమ్మ గారు అంటే సీతమ్మ గారు పరీక్ష పెట్టారు. రాములు గారు దృఢంగా నిలబడి, నేను అనుకున్నాను కదా దృఢంగా ఉంటారు రాములు గారు. ఎలాగంటే ఇలాగనమాట, ప్రతి విషయంలోని ఆయన నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని పట్టుబడి ఉంటారు అని చెప్పారు. ఆ తర్వాత మాండకంటి మహర్షి అని అతని ఆశ్రమం నుంచి చూశారు. ఆయన అక్కడ ఆ మాండకంటి మహర్షి ఏంటంటే నీటిలో ఆయన భవన నిర్మాణం చేసుకున్నాడు. ఆయన చేసుకొని అక్కడ చాలా ఆనందంగా ఉంటూ ఉండేవాడు. ఆయన సరస్సు ఉండేది, అక్కడ సరస్సు తటాకం ఉందన్నమాట, సరస్సు. అందులో ఆయన ఈ భవనాన్ని నిర్మాణం చేసుకున్నాడు.
ఆ తర్వాత ఈ ఆశ్రమాలన్నింటిలోని కూడా ఉన్నారు స్వామివారు ఉండి అప్పుడు అగస్త్య మహర్షి వారి ఆశ్రమం దగ్గరికి వెళ్తున్నారు. అగస్త్య మహర్షి వారు ఎలాంటి వారంటే ఇక్కడ ప్రతి దగ్గర చెప్తుంటారు. ఇప్పుడు సూర్యోదయం అవుతున్నది, స్వామివారు సంధ్యావందనం చేశారు. ఇప్పుడు సూర్యుడు అస్తమించాడు, సంధ్యాకాలం అయిపోయింది, అప్పుడు రాములు వారు సంధ్యావందనం చేశారు అని చెప్తున్నారు. అంటే ఒక ఆయన నిన్న నాకు చెప్తున్నారు సంధ్యావందనం ఎప్పుడు చేయాలి అంటే ఆయన ఏం చెప్పారంటే 4 గంటలప్పుడు ఆయన సంధ్యావందనం చేస్తున్నారు. నేను అన్నాను 4 గంటల సంధ్యావందనం ఏంటంటే వేసవికాలం, ఇది కొంచెం చలికాలం అయితే అర్థం ఉంది, సూర్యాస్తమయం నేరం అయిపోతుంది. వేసవికాలం ఇంకా 3:30 4 గంటల ఎండ వేడిగా ఉంటున్నది, ఇప్పుడు చేయడం ఏమిటండి అన్నాను. అంటే ఇప్పుడే చెయ్యాలి, ఎవరో చెప్పారు, పుస్తకంలో రాశారు అన్నారు. ఆయనకి ఎలా చెప్పడం అని చూస్తున్నాడు. ఇప్పుడు వచ్చిందంటే ఇక్కడ రాముల వారి గురించి ఏమి రాశారంటే రాముల వారు ఆశ్రమం గురించి మాట్లాడుతున్నారట. చేస్తుండగా సూర్యుడు అస్తమించాడు అన్నారు. సూర్యుడు అస్తమించాడు, సంధ్యాకాలం అయిపోయింది అన్నారు. రామశాస్త్రగతం సూర్య సంధ్యాకాలో అభ్యవర్తత ఉపాస్య పశ్చిమాన్ సంధ్యాం సాబ్రాత్రాది అన్నారు. అప్పుడు రాములు వారు తమ్ముడితో కలిసి సాయం సంధ్యావందనం చేశారు అని చెప్పారు. అంటే సాయం సంధ్యావందనం ఎప్పుడు చేయాలి? ఉదయం సంధ్యావందనం నక్షత్రాలు ఉండగా చేయాలి అన్నారు. మధ్యాహ్నం చేస్తావు. సాయంత్రం సంధ్యావందనం సూర్యుడు అస్తమించబోతూ ఉండగా చేయాలి. సూర్యుడు అస్తమించిన తర్వాత నక్షత్రాలు చేయకూడదు. అది అప్పుడు అగస్త్య మహర్షి వారి యొక్క సోదరుడు ఉన్నాడు అక్కడ, అగస్త్య భ్రాత అంటారు. ఆయనకి నమస్కరించారు, చెప్పి ఇలాగా వచ్చేయమని చెప్పారు. అక్కడ కందమూల ఫలాలన్నీ కూడా ఆహారంగా తీసుకున్నారు. ఆ రాత్రి అక్కడే ఉన్నారు వాళ్ళు. మళ్ళీ తెల్లారింది. తెల్లారిన తర్వాత ఇప్పుడు మీ అన్నయ్య గారు అగస్త్య మహర్షి వారి ఆశ్రమానికి వెళ్ళాలి, మాకు అనుమతి ఇవ్వండి అని అడిగారు రాములు వారు. నేను వెళ్ళాలి, మీరు ఏర్పాటు చేయండి చెప్పలేదు. మీరు అనుమతిస్తే దయచేసి మేము వెళ్తాము అని చెప్పారు. అప్పుడు ఆయన వెళ్ళమని చెప్పారు. అప్పుడు రాములు గారు ఆ ముందు చెప్పారు మార్గం ఎలా వెళ్ళాలి అనేది. ఆ మార్గం ద్వారా వారు ఈ అగస్త్య మహర్షి వారి ఆశ్రమం దగ్గరికి వెళ్తున్నారు. అంటే అగస్త్య మహర్షి వారు మహానుభావుడు, వారి గురించి చాలా విస్తారంగా ఉంది వారి భారత్యం. నిన్న చెప్తున్నట్టున్నాం వాతాపి ఇవ్వలు ఆ వృత్తాంతం. అప్పుడు అగస్త్య మహర్షి వారి ఆశ్రమానికి వెళ్ళారు. అప్పుడు ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత శిష్యుడిని పిలిచారు. శిష్యుడు చెప్పారు, నేను దశరథుడి సతకుమారుడు రాముడిని, తర్వాత నా భార్య అయినటువంటి సీతతో కలిసి వచ్చేమో అని చెప్పి లక్ష్మణ స్వామి వారు చెప్పారు. ఇతను దశరథ కుమారు వారి పెద్ద కుమారుడు, రాములు వారు మా అన్నగారు, ఈమె మా వదిన గారు సీతమ్మ, మేము స్వామి అగస్త్య మహర్షి వారి దర్శనం చేసుకోవడానికి వచ్చేమో అని చెప్పారు. అప్పుడు అగస్త్య మహర్షి వారి దగ్గరికి వెళ్ళారు. అగస్త్య మహర్షి వారు చాలా వీరిని ఆదరంగా మాట్లాడారు. ఎందుకంటే ఆయన సూర్య తేజస్సుతో ఉంటాడు అగస్త్య మహర్షి వారు. స్వామివారికి పాద నమస్కారం చేశారు వీరు. అప్పుడు స్వామివారు అగస్త్య మహర్షి వారు తన స్వాగతం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత రామచంద్రమూర్తి వారికి చెప్పారు, వనవాసం చేస్తున్నావు కాబట్టి ముందుగా నువ్వు అగ్ని కార్యం అది కూడా చెయ్యాలి అని చెప్పారు. తర్వాత అతిథి పూజలు చెయ్యాలి అని చెప్పారు. అబద్ధ సాక్ష్యం చెప్పిన వాడికి ఎటువంటి ఇబ్బందులు వస్తాయో అటువంటి ఇబ్బందులు వస్తాయి అని చెప్పారు. అంటే ఏమిటి? అగ్ని కార్యం చెయ్యాలి రోజు అని చెప్పారు, అతిథి పూజ చెయ్యాలి అని చెప్పారు. ఆ రెండు చేయకపోతే ఏమవుతుంది అంటే పరలోకంలో తన మాంసాన్ని తనే తినేటువంటి పరిస్థితి వస్తుంది. అగ్నికార్యం చేయకపోతే ఇంకనే భయం వేస్తారు. అగ్నికార్యం మాట చెప్పాడు, సంధ్యావందనాలే లేదు, యజ్ఞోపవీతాలే ఉండవు, తీసి పెట్టేస్తారు. నువ్వు అందరికీ రాజు కదా, నువ్వు ధర్మమూర్తివి అని చెప్పి అప్పుడు వారు ఏం చేశారంటే ఒక గొప్ప దివ్యమైనటువంటి ధనుస్సును ఇచ్చారు. అది బంగారంతో ఉంది, రత్నాలు అలంకరింపబడి ఉన్నది. ఆ వైష్ణవ ధనుస్సు అనమాట. అది ఇచ్చారు. అది విశ్వకర్మ నిర్మించాడు. అది అమోఘమైనటువంటిది. బ్రహ్మగారి నుంచి ఇతని దగ్గరికి వచ్చింది అగస్త్య మహర్షి వారు. అగస్త్య మహర్షి వారు ఇవాళ దాన్ని సమర్పించారు. తర్వాత ఈ బాణాలు 2 బాణాలు దేవేంద్రుడు నాకు సమర్పించాడు. ఇవి అక్షయం అనమాట, అక్షయ తూనీరం అనమాట. అంటే అందులో బాణాలు అయిపోవడం అనే ప్రశ్న ఉండదు, ఎప్పుడు చూసినా బాణాలు అందులో ఉంటాయన్నమాట, అక్షయ తూనీరం. అవి ఇచ్చారు. అవన్నీ ఇచ్చిన తర్వాత ఈ అమోఘమైన ఖడ్గాన్ని ఇచ్చారు. అది ఎలా అంటే ఇంద్రుడి వజ్రాయుధంలా ఉంటుంది అని చెప్పారు. ఆ రకంగా వెళ్ళారు. అప్పుడు అగస్త్య మహర్షి వారు సీతమ్మ గురించి చాలా గొప్పగా చెప్పారు.
ఆవిడ పతివ్రత శిరోమణి అని ఆవిడ ఔన్నత్యం చెప్పారు. రాములు వారు ఎక్కడ నివసించాలి అని మళ్ళీ అడిగారు. ప్రతి దిగ్గినా వారిని అడగడమే గురువులు మాట్లాడుతున్నాం. అసలు మన రాజులు మన ప్రభువులు కూడా ఈ రకంగా ఎవరో మహానుభావులు స్వామీజీల యొక్క వాళ్ళ మా దిశానిర్దేశం, స్వామి మేమేం చెయ్యాలి, ఎలా చెయ్యాలి వాళ్ళు అడగరు. అన్ని మాట తెలుసు. ప్రజలు మాట ఒకటి వేసారు కదా, మేమే చెయ్యాలని విర్రవిడిపోతుంటారు. అంటే దేవాలయాలు రథాలు తగలేకపోయినా ఎవరు మాట్లాడరు. రాముడిని భద్రాచలంలో రామనారాయణని చేసేసారు. ఒక్క స్వామీజీ మాట్లాడరు. వాళ్ళు అడగరు, వీళ్ళు చెప్పరు. వీళ్ళకి కావాల్సింది వీళ్ళకి కావాలి, వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి కావాలి, మనకు కావాల్సింది మనకు కావాలి. దేవుడు ఎవరికి అక్కర్లేదు. దేవుడి నుంచి అన్నీ కావాలి. ఇది మన పరిస్థితి. ఇక్కడేమో పరిస్థితి అగస్త్య మహర్షి వారిని అడిగారు. అడిగితే పంచవటికి వెళ్ళండి, ఆ పంచవటిలో చాలా బాగుంటుంది, నివాసయోగ్యంగా ఉంటుంది అని చెప్పారు. ఆ పంచవటికి వెళ్తున్నారు. వెళ్తూ ఉంటే దారిలో జటాయువు కనిపించాడు. ఈ జటాయువు ఎన్నో వేల సంవత్సరాలు వయసు. దశరథ మహారాజు వారికి మంచి స్నేహితుడు. ఇదేమిటంటే మనుషులకి పక్షులకి స్నేహం అంటే అప్పుడు ఉండేది. మరి మనుషులకి నరుడికి వానరులకి స్నేహం కుదరలేదా? మనకి మనిషికే పడదు. వాళ్ళ మాట దేవుడు, మనిషికే పడదు. మనుషులతోటే మన స్నేహం లేదు, మనుషులతోటే శత్రుత్వం మనకి. ఏదో పాపం చూసారా, భలే భలే అందాలు సృష్టించావు. ఏదో పక్షులన్నీ కలిసి ఉంటాయి, జంతువులన్నీ కలిసి ఉంటాయి, మనుషులు మాత్రం ఎందుకు కలిసి ఉంటారని అడుగుతాడు. ఆ ఆనందము, ఆ ప్రేమ అని మనుషులు ఎందుకు చెప్పలేదు అని అడిగాడు. చాలా అద్భుతమైన ఆలోచించవలసిన పాటలు సాహిత్యం. అన్నీ కలిసి ఒక కాకి ఏమైనా అయితే 100 కాకులు వస్తాయట. ఒక మనిషిని ఏమైనా ఆపలు వస్తే ఎవరు వస్తాడా? ఎవరు రాడు. ఇవాళ వస్తున్నారు ఫోటోలు తీయడానికి. వాడిని తీయడానికి కాదు, వాడిని ఆపదలో తీయడానికి కాదు, ఫోటోలు తీసి వెంటనే ఫేస్బుక్లో దీంట్లో పెట్టేయాలి. కానీ వాడికి ఏమి కాపదా, వాడిని ఎలా కాపాడాలని ఎవరు చూడరు. జటాయువు విస్తారంగా చెప్తాడు, సృష్టి క్రమం ఎలా అయింది అని చెప్తాడు. అంతా కూడా ఈ కశ్యప మహర్షి అవన్నీ కూడా చెప్పాడు. ఈ గరుత్మంతుడు వీరందరి గురించి చెప్పాడు. చెప్పిన తర్వాత ఈ రాముల వారు గ్రహించేశారు, ఇతను మా తండ్రి గారికి మంచి ఆత్మీయులైనటువంటి మిత్రుడు అని గ్రహించారు. అప్పుడు ఈ రాముల వారు ఏం చేశారంటే, చూడండి ఇది సీతాదేవి రక్షణ బాధ్యత ఈ జటాయుడు అప్పచెప్పారు. నాయన సీతామణి కూర్చోవాలి, జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు, నువ్వు మా నాన్నగారు స్నేహితుడు కదా, మాకు కూడా తండ్రి లాంటి వాడు అని చెప్పి అప్పుడు పంచవటికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అప్పుడు రాముల వారు అనుకున్నారు, ఇంకా శత్రువుల్ని సంహరించాలి అని మనసులో సంకల్పం చేశారు. అక్కడ పర్ణశాల నిర్మాణం చేశారు. పర్ణశాల ఎలా నిర్మించాలని రాముల వారు సూచన చేశారు లక్ష్మణస్వామికి. తగిన స్థలం చూడవయ్యా, చూసి అంటే ఎక్కడ పెడితే అక్కడ కట్టుకోకూడదు. ఇల్లు కానీ దేవాలయం కానీ ఏదైనా సరే ఎక్కడ కట్టాలనేది వాస్తు ప్రకారం చెప్పుకోవాలి, వాస్తుశాస్త్రం ప్రకారం కట్టాలి. ఆ రకంగా నువ్వు సరైన స్థలం చూసి కట్టవలసింది అని చెప్పారు, నిర్మాణం చేయమని. అప్పుడు మనందరికీ కూడా అంటే నువ్వు నేను మీ వదిన మనం అందరం ఉండడానికి మనకి సదుపాయంగా ఉండాలి, దగ్గరలో నీటి సదుపాయం ఉండాలి అన్నారు. ఎందుకు నీటి సదుపాయం అంటే తెల్లారు లేస్తే ఆచమనం చేయాలి, సంధ్యావందనం చేయాలి, మండీలు కావాలి. ఏదో ఫోన్ చేసి ట్యాంకర్లో వస్తే వాడు ఎవడో తెస్తే ఆ నీళ్ళతో వడ్డేసి దేవుడు మహానైవేద్యాలు అవి కాదు కదా. ఇవాళ అవే అవుతున్నాయి. ఎవరు నీళ్ళు తెచ్చాడో తెలియదు, ఏ నీళ్ళు తెచ్చాడో తెలియదు. వాటితోటే యజ్ఞాలు యాగాలు అన్నింటిలో కూడా మహానైవేద్యాలు అయిపోతున్నాయి. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే దగ్గరలో నీరు ఉండాలి, మండీలు తెచ్చుకోవడానికి, స్నానం చేయడానికి అన్నిటికీ అని చెప్పారు. తర్వాత చుట్టూ పుష్పాలు ఉండాలన్నారు. చుట్టూ పువ్వులు ఉండాలంటే దేవుడికి పూజకి కావాలని తెచ్చు కదా. వాళ్ళు ఎవరో కేదార్ ఘాట్ దగ్గర పువ్వులు అమ్ముతారు, 10 రూపాయలు 20 రూపాయలు తెచ్చుకోవడం లేవు కదా అప్పుడు. తర్వాత ఈ మామిడి చెట్లు ఉండాలన్నారు, అంటే మామిడి కొమ్మలు కావాలి కదా అందుకు. తర్వాత అక్కడ మనం అగ్నికార్యం అని చేసుకోవడానికి చాలా అనువుగా ఉండాలని చెప్పారు. కలపలు ఉండాలన్నారు, పువ్వులు ఉండాలన్నారు, ఇవన్నీ ఉండాలన్నారు. అంటే మనం కూడా ఎక్కడైనా ఉండాలంటే ఎక్కడ అంటే కేదార్ ఘాట్లో ఉంటారు అందరూ. నిజం, వాస్తవం. కేదార్ ఘాట్లో మనకు దొరకంది లేదు, సమస్తం దొరుకుతాయి ఇక్కడ. తులసి నుంచి మామిడి, మేము ఢిల్లీలో ఉన్నప్పుడు పట్టాభిషేకం అంటే మామిడి మనం దొరికేవి కాదు, తులసి దొరికేది కాదు.
కాశీ వచ్చిన తర్వాత రామపట్టాభిషేకం చేసుకోవాలంటే ఎంత తులసి అంటే అంత తులసి, మామిడి కొమ్మలు అన్నీ దొరుకుతాయి మనకి. అది అందుకే మనం అదృష్టవంతులు. కేదారేశ్వరుడు అనుగ్రహం వల్ల ఈ కేదార గుడిని ఈ ప్రాంతంలో సోనార్పూర్ ఎవరో ఉన్న వాళ్ళు అదృష్టవంతులు. ఈ రకంగా ఆశ్రమం గురించి చెప్పారు. అప్పుడు రాముల వారితో లక్ష్మణుడు చెప్తున్నాడు, స్వామి నేను నీకు సేవకుడు కదా, నేను నిర్ణయం చేయడం ఏమిటి, నువ్వు చూడు ఎక్కడ నిర్మాణం చేయమంటే ఆ నిర్మాణం చేస్తాను అని చెప్పారు. అప్పుడు ఈ రాముల వారు ఆ ప్రదేశాన్ని గుర్తించారు. అప్పుడు లక్ష్మణస్వామి శుభ్రంగా ఆ పని అంతా చేసేసాడు, పూర్తి చేసేసాడు. అక్కడ గోదావరి తీరం అన్నమాట పంచవటి, అది చూస్తే ఇంత రమ్యంగా ఉంటుంది అని చెప్పారు. అప్పుడు రాముల వారు చాలా సంతోషించారు. లక్ష్మణ ఎంత చక్కగా నిర్మాణం చేసేవయ్యా అనేసి చెప్పారు. ఆ పన్నసాలు అయిన తర్వాత గోదావరిలో స్నానం చేశారు లక్ష్మణస్వామి గారు. అక్కడ పువ్వులు పళ్ళు అవన్నీ తెచ్చి కుటీరంలో పెట్టారు. అక్కడ సీతారాములకి అప్పుడు చూపించారు ఇది పన్నసాల అని చెప్పేసి. అప్పుడు వాస్తు పూజలు చేశారు అన్నారు. అంటే మనం గృహప్రవేశం చేయాలంటే వాస్తు పూజ చేయాలి. వాస్తు పూజ చేసి శాంతి కర్మలన్నీ చేశారు. చేసిన తర్వాత ఆ పన్నసాలలోకి వెళ్ళారు ఇద్దరు కూడా, రాముల వారు సీతమ్మ. అప్పుడు లక్ష్మణస్వామితో చూసి అన్నారు, ఒక్కసారి పౌదిలించుకున్నారు లక్ష్మణస్వామి, నాయన నువ్వు ఎంత సమర్థుడు అయ్యా, ఎంతో నేర్పుతో నువ్వు ఇదంతా కూడా చేసావు, చాలా సంతోషం అయ్యా అని చెప్పి నేనేమి ఇవ్వగలనయ్యా అని ఒక్కసారి ఆలింగనం చేసుకున్నారు. చేసుకొని నా మనసులో ఉన్నదంతా కూడా నువ్వు గ్రహించేవయ్యా, గ్రహించి నాకు ఎలా నచ్చుతుందో శాస్త్ర ప్రకారం అంటున్నారు. శాస్త్రమే ప్రమాణం అండి. మనకేదో వచ్చిందంటే మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవడం కాదు. భావజ్ఞేన కృతజ్ఞేన ధర్మజ్ఞేన లక్ష్మణ అని చెప్తున్నారు. చెప్పి స్వయాపుత్రేణ ధర్మాత్మాన సమృత పితామహ అన్నారు. నువ్వు తండ్రిలాగా నన్ను రక్షిస్తున్నావయ్యా అంటున్నారు రాముల వారు. నాకు తండ్రి లేని లోటు తీర్చేవయ్యా నువ్వు, నా తండ్రిలాగా అన్నీ చూసుకుంటున్నావయ్యా నువ్వు అని చెప్పి, నువ్వు నా పక్కన ఉంటే తండ్రి లేడు అనే బాధ నాకు కలగట్లేదా అన్నారు. ఆ లోటు కనిపించడం లేదన్నారు. అదేంటి అసలు ఆలోచిస్తే మనం ఎక్కడికో వెళ్ళిపోతాం, ఇక్కడ ఉండవసలు. ఒక్కొక్క చదువుతుంటే ఎలా అనిపిస్తుంటే ఒక సంవత్సరం పాటు ఇలాగా ఒక్కొక్క శ్లోకము ఇలా చెప్పుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఏదో వారం రోజులు ప్రవచనం ఏదో చెప్పేసి పైపైన చెప్పుకుంటే అది ఇదో రోజు ఇవన్నీ చదువుతుంది. చిన్న విషయాలు మనసుకి అతుకుంటున్నాయి. చారిరాశ్వరం గారు అంటారు, మనసు రంజిల్లగా అని. ఎప్పుడు మనసు రంజిల్లగా ఇటువంటి చిన్న విషయాలు పట్టుకుంటేనే తెలుస్తుంది. ఈ రకంగా చేశారు. అప్పుడు వారు హేమంత ఋతువు గురించి వర్ణన చేశారు వాల్మీకి మహర్షి వారు. అక్కడ వారు రోజు స్నానానికి వెళ్తున్నారు. వెళ్తూ ఉంటే రాముల వారు అన్నారు, ఈ తెల్లవారి హేమంతంలో కొంచెం ఉంటే మంచు అది ఉంటుంది కదా, ఈ పాపం ఈ సమయంలో భరతుడు సుకుమారుడు ఆ సరయూ నది స్నానానికి వెళ్తూ ఉంటాడు పాపం అని అన్నారు. అంటే ఈయన అన్నారు, ఎవరికైనా సరే తల్లి పోలిక వస్తుంది కదా, ఈ భరతుడికి తల్లి పోలిక రాలేదేంటి అని అడిగారు. తల్లి ఏమో అలా ఉంటుంది, చాలా క్రూరంగా ఉంటుంది కదా, మరి భరతుడేమో ఇంత సౌమ్యంగా ఉంటాడు ఎలాగా అని అడిగాడు లక్ష్మణస్వామి. అడిగితే రాముల వారు మన్నాడు అడిగితే, నిజమేనయ్యా నేను ఎప్పుడు ఆలోచించలేదే అంటాం. రాముల గారు అలా అన్నారు. ఆయన అటువంటి మాట వస్తే దాన్ని పొడిగించారు. వెంటనే దాన్ని అక్కడితో ఆపేశారు. ఆయన ఏమన్నారంటే, నతేబా మధ్యమా తాత కెర్రి నువ్యా కదంచన రామే వేక్షాపునాథస్య వరస ప్రధాటుడు అని చెప్పారు. ఆయన ఈ కైకేయిని నిందించారు లక్ష్మణస్వామి. అది విని ఆమె ఎట్టి పరిస్థితులను కూడా నిందించద్దయ్యా, ఆమె మన పినతల్లి కైకేయి, ఆవిడ ఎప్పుడు నిందించద్దు. ప్రస్తుతం ఈ కోసల రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడే భరతుడు, అతని గురించి మాట్లాడు అంటే మంచి మాట్లాడాలి, మంచి విషయాలే మాట్లాడాలి, చెడు మాట్లాడుకోవడం. అది రాములు గారు చెప్తున్నారు. మనం కూడా ఇది చెయ్యాలి. ఎవరో చెప్పి అలా వాళ్ళు చూసావా, వాళ్ళు ఇలా చేశారు, వాళ్ళు ఇలా చేశారంటే అవునా అని నాకు చెప్పలేదే అని పొడుగు చూడదు. అవన్నీ ఎందుకంటే మాట్లాడకూడదు. ఒక ఆయన ఉండేవారు విశాఖపట్నంలో, మహానుభావుడు. ఈ రామాయణ ప్రవచనాలే వారి జీవనం అంతా.
వాడి అమ్మాయి గారు నాకు చెప్పారు, ఆవిడ ప్రవచనం చేసుకుంటేవారు. వారు వీళ్ళు వెళ్ళి ఏదో చెప్తుంటే ఎందుకన్నా అవన్నీ మాట్లాడతారు, ఈ లౌకిక విషయాలు వాళ్ళు అలా వెళ్ళారు, వీళ్ళు మాట్లాడకండి, భగవంతుడి గురించే మాట్లాడండి నాతో చెప్పేవారు. మనం కూడా నియమం పెట్టుకోవాలి, మనం కేవలం భగవంతుడి గురించే మాట్లాడతాము. బంధువులు ఎవరైనా పోతే మనకేంటండి, ఎవడబ్బాయికి పెళ్లి అయితే ఏమిటి, ఆ పెళ్లి పడకపోతే మనకి ఏమిటి, ఎవరబ్బాయికి పిల్లలు పుట్టే ఏమిటి, పుట్టకపోతే మనకెందుకు, అవన్నీ మాట్లాడుకోవడం, వాళ్ళ మీద ఏదో మాట్లాడడం వాచాదోషం. రఘువంశంలో కాళిదాసు చెప్తారు, మహాకవి కాళిదాసు సత్యాన్ని మితభాషిణామంటారు. ఆ రఘుకులం వాళ్ళు తక్కువ మాట్లాడేవాట, ఎందుకంటే అసత్య దోషం వస్తుందనేసి. ఎంత ఎక్కువ మాట్లాడితే అన్ని అవతాలు వస్తాయి నోటంట, ఎంత తక్కువ మాట్లాడితే అంత సత్యం వస్తుంది. అంటే సత్యమే పలకాలి అన్నవాళ్ళు మితభాషి. రాముల వారు మితభాష, స్మితభాష, పూర్వ అభిభాష, మొట్టమొదటి ఆయనే మాట్లాడేవారు అన్నమాట. ఈ రకంగా చెప్పారు. ఆ తర్వాత వారు లక్ష్మణస్వామి ఏమోని బయట ఉన్నారు. ఈ రామచంద్రమూర్తి వారు అక్కడ జనంలో స్నానం చేశారు. వారు అక్కడ ఎలా ఉన్నారంటే, కృతాభిషేక సరరాజరామ సీతా ద్వితీయ సలక్ష్మణేన కృతాభిషేకో రాజపుత్ర రుద్రస్నంది భగవానివేశ. ఎలా ఉన్నారంటే, రామచంద్రమూర్తి వారు పార్వతీదేవితోటి నందీశ్వరుడితోటి కలిసి గంగా జలంలో స్నానం చేసినటువంటి పరమశివుడిలా ఉన్నారు అన్నారు. రాములు వారేమో శివుడు, సీతమ్మేమో పార్వతి, లక్ష్మణస్వామి ఏమో నందీశ్వరుడు. ఆ నందీశ్వరుడితో కలిసి పార్వతితో కలిసి శివుడు అభిషేకం చేస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నారు. అంటే శివుడు రాముడు ఒకటే, శివుడు విష్ణువు ఒకటే అని చెప్తున్నారు వాల్మీకి మహర్షి. ఇక్కడ ఆయన వచ్చేదో మాటలో పితృతర్పణాలు ఎప్పుడు చేయాలి ఏమిటి అని అడిగారు. మరి తెల్లవారుజామున స్నానానికి వెళ్ళారు రాములు వారు. రాములు వారు మళ్ళా 9 గంటలకు వెళ్ళారు కదా కేదార్ ఘాట్కి. వెళ్ళినప్పుడు వారు ఏం చేశారట, తర్పయత్వాద సల్లేహి తే పితృ దేవతానిక, అంటే దేవతలకి ఋషులకి పితృదేవతలకి జలతర్పణం చేశారు అని అన్నారు. ఉదయమే చేశారు, స్నానం చేశారు, సంధ్యావందనం చేశారు, సూర్యోదయం అయిపోతుంది, అప్పుడు దేవతా తర్పణం పితృతర్పణం అన్నీ చేశారు అని. అంటే ఇక్కడ మనకు ఒక రిఫరెన్స్, రాములు వారు ఏ రకంగా తర్పణం చేశారు, చెయ్యాలి. స్నానం చేసిన తర్వాత దేవతా తర్పణం జలతర్పణం సంధ్యావందనం దేవతా తర్పణం జలతర్పణం చెయ్యాలి, పితృతర్పణం చెయ్యాలి, అవి చేశారు అని చెప్తున్నారు. ఆ తర్వాత ఈ పంచవటిలో అన్ని పురాణ కథలన్నీ చెప్పుకుంటూ ఆధ్యాత్మికంగానే తపస్సులాగా దీక్షతో వారు ఉన్నారు. ఉన్నప్పుడు శూర్పణఖ వచ్చింది. శూర్పణఖ వచ్చి రాములు వారిని చూసింది. ఎప్పుడు కూడా మనం భగవాన్ కోహి మాంజనా హై, భగవాన్ సే కుచ్ నహీ మాంజనా హై అంటారు. చాలా చక్కగా చెప్తారు. అంటే భగవంతుడినే కోరుకోవాలి, భగవంతుడి నుంచి ఏమీ కోరుకోకూడదు. ఈ దేవుడి కోరిక దీనికి ఈ భగవంతుడిని రాముల వారిని తీసుకెళ్లి ఆయనతో కలిసి తిరగాలి, అతన్ని భక్తగా పొందాలి అని కోరిక. అప్పుడు రాముల వారిని అడిగింది, నాకు మీతో తిరగాలని కోరిక, మిమ్మల్ని భక్తగా పొందాలని కోరిక, మన ఇద్దరం మెహరిద్దాము అని చెప్పింది. చెప్తే రాముల వారు అన్నారు ఏంటంటే, నాకు వివాహం అయింది, నా భార్య ఉన్నది, అలవాటు ఉన్నాడే, అతను ఒక్కడిగా ఉన్నాడు, అతన్ని అడుగు అని చెప్పి పంపించారు. వీరు కరుణో రూప సంపన్నో సుకుమారో మహాబలో పుండరీక విశాలాక్షో తీరకృష్ణాంజనాంబరో ఫలమూలాసనో దాంతో తాపసో ధర్మచారిణో పుత్రో దశరథాసాం భ్రాతరో రామలక్ష్మణో అని అద్భుతంగా వర్ణన చేసింది శూర్పణఖ. రాముల వారి గురించి, లక్ష్మణుడి గురించి. ఇక్కడ సరే, ఎప్పుడైతే రాముల వారు అలా అన్నారో తర్వాత అదేం చేసిందంటే, అది వృద్ధురాలు కురూపి. సీతమ్మని, ఈ సీతమ్మ వృద్ధురాలు, అది నీకు భార్య ఏమిటి, కురూపి సీత అని సీతమ్మ మీద పడబోయింది.
అప్పుడు రాములు వారు లక్ష్మణ స్వామి చెప్పారు. లక్ష్మణ స్వామి ముక్కుజోలు కోసారు. కోస్తే అదేం చేసిందంటే అది చెప్పింది, తన పరిచయం చేసుకుంది. నేను రావణుడు మా అన్నయ్య అని చెప్పింది. తర్వాత కుంభకర్ణుడు ఎప్పుడూ పడుకుంటూ ఉంటాడు స్వామిని వాడు కూడా మా అన్నయ్య. తర్వాత విభీషణుడు కూడా మా అన్నయ్యే, వాడు ధర్మపరుడు, ఎప్పుడూ రాక్షస పనులు ఏమీ చేయడు. పుట్టడం నాతోటే ఉన్నాడు కానీ మేము రాక్షసులు, కానీ వాడు మాత్రం ఎప్పుడూ రాక్షసుల్లా ప్రవర్తించడు అని చెప్పింది. అని ఈ కరుడు దూషణుడు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా మా అన్నయ్యలే అని చెప్పింది. ఎప్పుడైతే ఇది అయిందో అప్పుడు ఆ కరుడు దగ్గరికి పరిగెత్తి వెళ్ళింది. అది వాడు 14,000 మంది సైన్యం పంపించాడు. ఆ తర్వాత వాడు వచ్చాడు. వాళ్ళన్నదే రాములు వారు సమరించారు. అప్పుడు ఈ కరుడు మళ్ళీ సోపడికి వెళ్ళి చెప్పింది. అప్పుడు రెచ్చగొట్టింది వాడిని. రెచ్చగొడితే వాడు మళ్ళీ దూషణుడు కరుడు వాళ్ళందరూ వచ్చారు యుద్ధానికి. వాళ్ళందరితోటి రాములు వారు యుద్ధం చేస్తున్నారు. యుద్ధం చేసే సమయంలో వారు ఏం చేశారంటే రాములు వారు లక్ష్మణ స్వామిని పిలిచి సీతమ్మని ఆ గుహలో తీసుకెళ్ళిపోవయ్యా, యుద్ధం అవుతుంది అని చెప్పారు. ఇంత 14,000 మందితో సైన్యంతో వచ్చిన వాళ్ళతో రాములు వారు ఒక్కరే యుద్ధం చేశారు. ఎందుకు పంపించారు అంటే ఒకటేంటంటే సీతమ్మ అట్లా ఉందనుకోండి, ఎవడో రాక్షసుడిని సీతమ్మని ఎత్తుకెళ్ళిపోతాయి. సీతమ్మని ఎత్తుకెళ్ళిపోతే అప్పుడు సీతమ్మ కోసం రాములు వారు పరిగెట్టాలి. అప్పుడు వీళ్ళు ఏమైనా చేస్తారు. అప్పుడు లక్ష్మణ స్వామి ఒక్కరు ఉండిపోతారు, ఇబ్బంది అవుతుంది. అందుకు రాములు వారు ఆలోచించారు మొదటిది. రెండోది ఏంటంటే సీతమ్మ అమ్మ కదా, ఆవిడ ఇంతమందిని సంహరిస్తే ఆవిడ ఒప్పుకోదు, తప్పుకోలేదు ఒప్పుకోలేదు కూడా. ఆవిడ దయావదయం కదా, తల్లి హృదయం దయాగా ఉంటుంది కాబట్టి అందుకు అని కొంతమంది పెద్దలు చెప్పారు. ఏదేమైతే అందరూ వాళ్ళు పంపించారు. అప్పుడు వీటితోటి యుద్ధం అవుతున్నాడు. వీడికి యుద్ధానికి వస్తున్నాడు కానీ అపశకునాలు కనిపించినా వాడు ధైర్యంగా వచ్చేసాడు యుద్ధానికి. రాములు వారు చూశారు, వాడికి అపశకునాలు స్వామి వారికి మంచి శకునాలు కనిపించాయి. యుద్ధం అవుతున్నది, ఎలాగా గెలుపు వస్తుందిలే అనుకున్నారు. అప్పుడు యుద్ధం చేశారు. చేసిన తర్వాత దేవతలు అందరూ కూడా వచ్చారు. వచ్చి స్వస్తి గోబ్రాహ్మణి ప్రస్తు లోకానాం ఏమసందత జయతాం రాఘవతే పౌరత్యాన్ రజనీచరాను అని రాములు వారిని జయం కలగాలి, ఈ రాక్షసులందరూ కూడా నాశనం అవ్వాలి అని చెప్పారు. అందరూ వారు మండలాశాసనం చేశారు స్వామివారికి. చేసిన తర్వాత వీడు వచ్చాడు. వస్తే ఇక్కడ రాములు వారు చెప్తారు, ఘోరమైనటువంటి పాపాలు చేస్తాడు, సుఖం కావాలని కోరుకుంటాడు, అది ఎలా సాధ్యమో అని చెప్పారు. చెప్పి అవశ్యమేవ లభతే ఫలం పాపస్య కర్మణః అని చెప్తారు. ఎప్పుడైతే మీరు తప్పులు చేశారో, పాపం పనులు చేశారో ఆ పాపానికి ఫలం అనుభవించవలసిందే అని చెప్పి రాములు వారు వారితోటి చెప్పారు. చెప్పిన తర్వాత అందరికీ చేశారు. లక్ష్మణ స్వామి సీతమ్మ బయటకు వచ్చారు. అప్పుడు సీతమ్మ వారు ఒక్కసారి స్వామి వారిని కౌగిలించుకుంటారు. అంటే శత్రువులందరినీ సంహరించారు. ఈ మునులు ఋషులందరికీ కూడా ఆనందం కలిగించారు కాబట్టి ఆ భర్తని ఒక్కసారి కౌగిలించుకుంది అన్నారు. మళ్ళీ రెండోసారి కౌగిలించుకుంటారు. దీనికి పెద్దలు ఏం చెప్తారంటే ఆమె భూమిపుత్రిక, భూమి నుంచి వచ్చింది. ఔషధాలన్నీ కూడా భూమిలోనే ఉంటాయి. అంటే ఔషధాలన్నీ కూడా ఆవిడ శరీరానికి ఉంటాయి. అందువల్ల ఇప్పుడు ఏసీ రూమ్లో కూర్చుంటే ఒళ్ళంతా చల్లగా ఉంటుంది కదా. అదే ఏమీ లేని ఉంటారనుకోండి వేడిగా ఉంటుంది. అదే అగ్నిహోత్రం దగ్గర కూర్చుంటారనుకోండి ఈ బట్టలు కూడా అగ్నిహోత్రం వాసన వేస్తుంటాయి. అది వస్తుంది ఆ వాసన. ఈ గుట్టకి ఇంగు కట్టారనుకోండి దీనికి కూడా ఇంగు వాసన వస్తూ ఉంటుంది. అదేనమాట. అందువల్ల ఆవిడ భూమిజ, ఆ భూమి పుత్రిక కాబట్టి ఆవిడ ఒళ్ళంతా ఆ దేహంలో ఔషధ లక్షణాలు ఉంటాయి. ఆ ఔషధ ఏంటంటే రాములు వారి దేహం అంతా గాయాలైపోయాయి. మరి 14,000 మందితో యుద్ధం చేస్తే గాయాలవ్వా. అందుకు ఆవిడ చేస్తే రాములు గారికి గాయాలన్నీ మాంగడానికి అని చెప్పారు. చెప్పిన తర్వాత ఎప్పుడైతే కరువును కూడా వధించేశారో రాములు గారు, మునులందరూ కూడా దేవతలు మునులందరూ కూడా రాములు వారిని కీర్తించారు. అప్పుడు ఈ విషయము రావణాసుడికి తెలిసింది. అకంపనుడు అని ఉన్నాడు మంత్రి రావణాసుడి దగ్గర. వాడే అసలు ప్రధాన పాత్రధారుడు. వాడు చెప్పాడు. చెప్తే వాడేమన్నాడంటే నువ్వు రాముడిని జయించలేవురా అని అడిగాడు. రాముడు అన్నాడు, రావణాసుడు నేను వెళ్ళిపోతాను జనస్థానానికి, ఆ రాముడి మీద విజయం సాధిస్తాను. నువ్వు రాములు వారిని జయించలేవురా, ఉపాయం చెప్తాను, ఆ సీతమ్మను తీసుకొస్తే రాములు వారికి అసలు ఏమీ లేకుండా అయిపోతాడు ఆయన, భార్య వియోగం తట్టుకోలేడు ఆయన అని చెప్పాడు. వాడు ఇచ్చాడు ఆ సలహా. అప్పుడు వీడు మారీచుడి దగ్గరికి వెళ్ళాడు.
ఏ మారీచుడు నిన్న అంటున్నాం మనం. విశ్వామిత్ర మహర్షి అరణ్య సుబాహుడితో సుబాహుడిని చంపారు, బాణిజుడిని బతికించారు, రాములు వారు ఇందుకు ఉంచారనమాట. వాడి ఇంకా పాత్ర ఉంది, వాడి పాత్ర. వాడు కొన్ని వందల యోజనాల దూరంలో పడ్డాడు సముద్రంలో. ఆ మారీచుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ మారీచుడు ఎలా ఉన్నా ఆశ్రమంలో ఉన్నాడు. వాడు రాక్షసుడు, ఇప్పుడు అన్నీ మానేశాడు. కందమూల పొలాలు తింటున్నాడు, తాపస్ అయిపోయాడు. అంటే రాముల వారి బాణం ప్రభావం చూడండి. రాముల వారి బాణం దెబ్బతిన్నవాడే అలా ఉంటే, హాయిగా మనం రామనామ ఉత్సవాలు చేసుకుంటూ రామాయణం చదువుకుంటూ ఉంటే మనం ఎందుకు బాగుపడ్డామండి? మారీచుడు రాక్షసుడు బాగుపడ్డాడు, మనం బాగుపడమా? మరి రాముని వదిలేసుకోండి ఇంకెక్కడికో పరిగెట్టడం ఎందుకు మనం? అక్కడ చెప్తే వస్తాడా, ఎక్కడ చెప్తే వస్తాడా అనేసి హిందువులు కాని వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. హిందూ దేవతల దగ్గరికే వెళ్ళాలి. హిందువులు కాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మసీదులు తెలిపి వాళ్ళ దీనికి వెళ్ళిపోయి వాళ్ళ సమాధులకు వెళ్ళి నమస్కారాలు పెట్టకూడదు. వాళ్ళకి అభిషేకాలు ఏమిటి, కిరీటాలు ఏమిటి. అప్పుడు ఈ మారీచుడి దగ్గరికి వచ్చాడు. మారీచుడు అన్నాడు, ఒరే నాయన, ఎవరిదా నీకు సలహా ఇచ్చింది? నీకు సలహా ఇచ్చిన వాడు మిత్రుడిలా ఉన్న శత్రువులా, వాడు వద్దు వెళ్ళిపో అన్నాడు. రావణాసుడు మంచివాడే, విన్నాడు. విని వెళ్ళిపోయాడు పాపం. వెళ్ళిపోతే శూర్పణఖ సామాన్యురాలు కాదు, మళ్ళీ వేడెక్కించింది. ఒరే నువ్వు మలయాటి వాడివా? నువ్వు అసలు ఆ సీత నీకోసమే ఉంది. అప్సరసలో కానీ గంధర్వుల్లో కానీ ఎక్కడా అటువంటి అంత సౌందర్యం ఉన్నటువంటి వనిత లేదు అసలు. అసలు ఆవిడ నీతో ఉంటుందని నేను సంతోషిస్తుంటే నువ్వేమో ఇలా అంటావా అన్నది. అప్పుడు ఎప్పుడూ రాజ్యసభలో చెప్పింది, అందరి ముందే చెప్పింది, పరువు తీసింది రావణాసుడు. అప్పుడు రావణాసుడు అందుకే స్త్రీ బుద్ధి ప్రళయాంతకరా అన్నారు. మీరు పాపులేసుకుంటారేమో. ఇది శూర్పణఖ అలా మందర అలా మాట్లాడకపోతే అవుతుందా? శూర్పణఖ అలా మాట్లాడకపోతే, రావణాసుడు అలా ఉండిపోతే సరిపోతుంది పాపం. వాడు వచ్చాడు, మొత్తం రాక్షసులు అంతా నాశనం చేశాడు. అప్పుడు మళ్ళీ శూర్పణఖ ఎప్పుడైతే, శూర్పణఖ చాలా తెలివైంది, రాజు ఎలా ఉండాలో చెప్తున్నది. ఉత్తముడైన రాజు లక్షణాలు ఏమిటో కూడా చెప్పింది. సమయం లేదు మనకి. అప్పుడు రామలక్ష్మణ అందచందాలు చెప్పింది, స్తోత్ర పరాక్రమాలు చెప్పింది. ఆ సీతమ్మటి భర్త ఎవరు అంటే నువ్వేంద్రా నాయన, నిన్ను మించి వాడు భర్త కాదని వాడు లేడురా అని చెప్పింది. వీడి బాగా వంటెక్కిపోయింది. అప్పుడు మళ్ళీ ఇప్పుడు అనుకున్నాడు, ఇక సీతమ్మని అపహరించవలసిందే అని నిర్ణయానికి వచ్చేసాడు. నిర్ణయించుకుని రథం ఎక్కి వచ్చాడు, ఈ మారీచుడు ఆశ్రమానికి వచ్చాడు. ఈ మారీచుడు ఎలా ఉన్నట్ట, దూరంగా తాపస వేషంలో ఉన్నాడు. మారీచుడి దగ్గరికి వచ్చి చెప్పాడు, నాయన నేను ఇలా సీత అపహరణం చేద్దామనుకుంటున్నాను, నువ్వు నాతో తత్ర కృష్ణాంజనం జటామల్కణ ధారిణం తదస్ నైతాహారం మారీచం సామరాక్షసం, నారచీర కట్టుకున్నట్ట ఆహార నియమాలు పాటిస్తున్నాడు అని అన్నారు. అంటే మారీచుడు లాంటి రాక్షసుడు తాపస్ అయిపోయి ఏం పేడి పడితే తినేవాడు వాడు. వాడే నేతాహారం చేస్తుంటే మన ఉపవాసాలు, దీక్షలు, మంత్రాలు, ఉపదేశాలు తీసుకుని మనమేమో నీతాహారం లేదా? ఏది పడితే తినడం, ఏది పడితే తాడడం, ఎక్కడ పడితే అది తినడం, ఎక్కడ పడితే అది తాడడమా? ఆలోచించుకోవాలి. అందుకే పదే పదే చెప్తారు నీతాహారం నీతాహారం అని చెప్తారు వాల్మీకి మహర్షి. ఎందుకు చెప్పారంటే ఉపాసన మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాడి కోసమనే చెప్పారు అని నా అభిప్రాయం. అప్పుడు మళ్ళీ చెప్పాడు, ఇప్పుడు మారీచ నీ సహాయం కావాలి, ఆ సీతను అపహరిస్తాను. నాయన ఎందుకురా అని చెప్పాడు. ఆ రాముడు ఏం చేస్తాడయ్యా అన్నాడు. రాముడు వారి గురించి చాలా తేలిగ్గా మాట్లాడాడు. అప్పుడు మారీచుడు చెప్పాడు, సులభా పురుషారాజన్ను సతతం ప్రియవాదినా అప్రియస్సు ప్రత్యక్ష భట్ట శ్రోత దుర్లభ. నాయన రాజా, ఎప్పుడు కూడా చాలా బాగుంది, ఓ అద్భుతం, నువ్వు చేసినట్టు ఎవరు చేయనని ప్రియంగా మాట్లాడే వాళ్ళు ఎక్కడైనా దొరుకుతారయ్యా. కానీ అప్రియమైన విషయం చెప్పేవాళ్ళు ఎవరు దొరకరయ్యా. చెప్పేవాడు దొరకదు, వాడు చెప్పేవాడున్నా వినేవాడు ఉన్నాడు. అటు ఎటువంటిది అంటే పచ్చల్లా ఉంటుందయ్యా అని చెప్పారు. పచ్చకూడని మరి మన చిన్నప్పుడు అనేవారు కదా, అలా ఉంటుంది అని చెప్పాడు. చెప్పి అప్పుడు రాముడు గురించి నువ్వేమనుకుంటున్నావురా అని, రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ రాజా సర్వస్వ లోకస్య అని చెప్పాడు. రాముడు ధర్మ విగ్రహం రా నాయన, ఆయన సర్వలోకాలకి రాజు అని రాముడు వారి గురించి చెప్పాడు. తల్లి కైకేయి
వంచన చేయడం వల్ల ఆయన వచ్చాడు. అంటే వీడు అన్నాడు, ఒక ఆడది వెళ్ళమంటే అడవికి వచ్చేస్తాడా రాముడు అని అన్నాడు. అంటే ఆడదంటే వెళ్ళిపోలేదురా నాయన, ఆవిడ కొంచెం వంచన చేసింది కాబట్టి, ధర్మపరుడు కాబట్టి వచ్చేసాడు. అందుకు విగ్రహవాన్ ధర్మ, ధర్మం కోసం వచ్చారు రాములు వారు. అది వీడు తెలుసు, మారీచుడు తెలుసు అని చెప్పాడు. చెప్పి నువ్వు చేసిన నిర్ణయం తప్పుమా, నీ వల్ల రాక్షసుల వద్ద నాశనం అయిపోతుంది అని చెప్పాడు. అదే జరిగింది. అప్పుడు ఇంకా చెప్తాడు, 12 ఏళ్ళు రాముల వారి 12 ఏళ్ళు 13 ఏళ్ళు వయసు. అప్పుడు విశ్వామిత్రుడు యాగానికి రక్షణకు వచ్చారు ఆయన. నేను మామూలుగా యాగాన్ని ధ్వంసం చేయాలని వెళ్ళాను. అప్పుడు దెబ్బ కొట్టారు ఆయన. ఆ దెబ్బకే నేనేమో సముద్రంలో పడిపోయి రోజునాల దూరంలో చిన్న పిల్లప్పుడే అలా చేశాడంటే ఇప్పుడు మరి ఇంకేమైనా ఆయన చూడగలమా, నేను మాత్రం ఆయన తట్టుకోలేను అని చెప్పాడు. చెప్పి వృక్షే పశ్యామి అన్నాడు. వృక్షంలో రాముని చూశాట భారీ. మనం ఎక్కడైనా చూస్తున్నాం ఆ రాముని? ఎక్కడా మనం చూడం. విశ్వనాథ మందిరంలో విశ్వనాథుడు ఉన్నాడండి? కేదార్ మందిరంలో కేదారుడు ఉన్నాడా? ఉంటే మనం అక్కడ అంత గోల పెడతామా? మందిరాల్లో ఎంత గోల ఉంటుంది చూసారా? ఆలోచించి చూడండి ఒకసారి. మందిరాల్లో ఉన్నంత గోల ఇంకెక్కడా ఉండదు. తోసేవాడు వాడు, ఆ దేవాలయం వాడు తోస్తుంటాడు, వీళ్ళలో వెళ్ళి చూసుకుంటూ ఉంటారు. వదినా అని వినిపిస్తుంటుంది మధ్యలో పోలీసులు. ఆలోచించి చూడండి. నా అభిప్రాయం, మన దేవాలయాల్లో ఉన్నంత గోల ఇంకెక్కడా ప్రపంచంలో ఉండదు. మనం దేవుడు లైసెన్స్ ఇచ్చాడు అవి గోల పెట్టడానికి. అది దేవ ఆలయము, దేవుడి ఆలయం. విద్య ఆలయము, విద్య కోసం వెళ్ళే ఆలయం. దేవుడి కోసం వెళ్ళే ఆలయం. గ్రంథాలయము, గ్రంథాలు ఉన్నాయి కాబట్టి. దేవాలయం అన్నారా, మానవాలయం ఉన్నారా? అది దేవుడు లేనప్పుడు మనం అలా కేకలు వేయొచ్చా? పోసుకోవచ్చా? మొబైల్లో మాట్లాడచ్చా? పూర్తిగా గోడలన్నీ నలుపు అయిపోయేలాగా మసి పెట్టేలా దీపాలు పెట్టి అలా కేదార్నాథ్ ఎలా ఉంటుంది కార్తీక మాసంలో? అదే దేవాలయాలు చేయవలసింది. అది వాటి పిచ్చి భక్తి కాదు, పిచ్చి ఆలోచన లేదు మనకి. అది మారి ఉంటుంది. వృక్షంలో కూడా అంటే ఏంటి? మనకి నమ్మకంలో వస్తుంది కదా, నమ్మ వృక్షేభ్యో వస్తుంది కదా. వృక్షం ఏమిటి? పరమేశ్వరుడు. ఆ భావన వాడికి వచ్చింది. ప్రహ్లాదు ఏమన్నాడు? స్తంభం. ఆ స్తంభం ప్రహ్లాదు నారాయణ ఉన్నాడు అని చెప్పాడు. స్తంభంలో నారాయణ చూశాడు ప్రహ్లాదు. తెలియజేసుకుంటే స్తంభంలో నారాయణ ఉంటాడా అన్నాడు. వాడు ఉన్నాడన్నాడు. స్వామివారు ఉన్నారు, అక్కడి నుంచే వచ్చారు, స్తంభం నుంచే వచ్చారు. ఈ మహర్షి అన్నాడు వృక్షంలో రాముడు ఉన్నాడని చెప్తున్నాడు ఆయన. మన దేవాలయంలో ఉన్నాడో లేడో, కలడన్న వాడు కలడో లేడో అని గజేంద్ర మోక్షంలో పాత్రనాడు పద్యంలా ఉంటాం మనం. ఎప్పుడూ జీవితం అంతా అలాగే ఉంటుంది. అది ఆ స్థాయికి వెళ్ళాడు మహర్షి. అంటే మనం కూడా ఏంటంటే ఆ స్థాయికి వెళ్ళాలి. ఎక్కడైనా సరే సర్వభూత మోక్షం రావాలంటే ఏమిటి? మోక్షం అంటే ఏమిటంటే విశ్వం విష్ణు ప్రసక్తార. విష్ణు సహస్రనామం ఆ నామంలో వచ్చేసింది అంతా కూడా. విశ్వం విష్ణు వషట్కార. విష్ణు అంటే ఏమిటి? సర్వవ్యాపి, సర్వత్రా వ్యాపించి ఉన్నవాడే విష్ణువు. సర్వత్రా అంటే మీలో, నాలో, ఇతనిలో, అతనిలో, మంచివాళ్ళలో, చెడ్డవాళ్ళలో. నమో జ్యేష్ఠాయచ కనిష్ఠాయచ అని చెప్తున్నాం రుద్రంలో. జ్యేష్ఠుడు ఆయనే, కనిష్ఠుడు ఆయనే, తస్కరాయచ తస్కరుడు ఆయనే. నమ్మకం అంతా ఏమిటి? ఇదే. ఉన్న వ్యత్యాసాలన్నీ ఆయనలోనే ఉన్నాయి. అది ఆ భావన రావాలి. ఎక్కడైనా ప్రపంచం అంతా కూడా, విశ్వం అంతా కూడా, సృష్టి అంతా కూడా పరమాత్మే ఉన్నాడు. అంతా సర్వం విష్ణుమయం జగత్తు, సర్వం శివమయం జగత్తు. ఏ దేవుడైతే ఆ దేవుడు ఉన్న ప్రబ్రహ్మ స్వరూపమే కాబట్టి ఆ దేవుడే అంతటా వ్యాపించున్నాడు. అదే రామాయణంలో తర్వాత మనకు వస్తుంది. రామమేవాను పశ్యంతు నాపైంచ పరస్పరం అన్నారు. అంటే ప్రతి వాళ్ళలోని రాముడినే చూసేవారు. ప్రతి వాళ్ళలోని రాముడిని చూస్తున్నారు కాబట్టి పరస్పరం హింసలేదు అని చెప్పారు. నేను మీలో రాముడిని చూస్తే మిమ్మల్ని దెబ్బలాడితే రాముడిని దెబ్బలాంటంట. నేను మీలో రాముడిని చూస్తే మిమ్మల్ని కొడితే, మిమ్మల్ని మోసం చేస్తే రాముడిని మోసం చేసినట్లెక్క. అంటే మనకు ఆ భావన రావాలి. ఇతన్ని మోసం చేసామంటే పరమాత్మను మోసం చేస్తున్నాము, అతన్ని దొంగిలిస్తున్నామంటే పరమాత్మ నుంచి దొంగిలిస్తున్నాము. ఆ భావన నుంచి దొంగతనాలు ఉంటాయా? ఆ భావన వస్తే ఒకరిని మనం మోసం చేసుకోవడం ఉంటుందా? ఆ భావన రావాలి. అది వచ్చినాడు అప్పుడు మోక్షం. సర్వత్ర సమభావం అంటే అది. ఆ భావనలో ఉన్నాడు మారీచుడు. ఆ భావనలో ఉండి చెప్పాడు. చివరికి
బెదిరించాడు రావణుడు. సరే వెళ్తానులే, నీ చేతిలో చచ్చాకంట, రాములు వారి చేతిలో చచ్చిపోతే ఆయన ఒక్క లోకాలు వస్తాలే అనుకున్నాడు. వెళ్ళాడు, మాయలేడిగా వెళ్ళాడు. వెళ్తే సీతమ్మ చూసింది. మనం ఇందాకే చెప్పాను, భగవాన్కో మాండియే, భగవాన్సే కూర్చునే మాండియే, భగవంతుడినే కోరుకోండి. స్వామి నాకు నువ్వే కావాలనండి, స్వామి నాకు అది కావాలి ఇది కావాలని అప్లికేషన్ పెట్టండి. ప్రహ్లాదం చెప్తాడు నరసింహస్వామి గారు, ప్రహ్లాద వారికి కోరుకుంటే వ్యాపారం చేయమంటావా స్వామి, భక్తి వ్యాపారమా అని అడిగాడు. చూడండి భాగవతంలో ఉంది, నేను చెప్పింది కాదు. వ్యాపారం అంటే ఏమిటి? 10 రూపాయలు తీసుకో పాల ప్యాకెట్ ఇది, 5 రూపాయలు తీసుకో పాన్ పత్తా ఇది, ఇది వ్యాపారం. ఇక్కడేమిటి? నేను సత్యానందం చేశాను, ఇది ఇవాళ ఉత్తరాభిషేకం చేశాను, ఇది నిష్కామ్య కర్మ చెయ్యాలని చెప్పాడు కృష్ణ పరమాత్మ. ఏమీ కామ్యం చేయొద్దు, నాకు అది కావాలి కాబట్టి ఇది, నేను ఇది చేశాను కాబట్టి ఇది. ప్రహ్లాదుడు ఏమన్నాడు? చిన్న పిల్లడు, నాకేమీ వద్దు, మళ్ళీ నేను మాయలో పడేస్తావా, నీ దర్శనం కావాలి నాకంతే, నువ్వు కావాలి, నాకు ఏమీ వద్దు అది చెప్పాడు. ఆ స్థాయికి వెళ్ళాలి. అప్పుడు ఈ మారీచుడు వెళ్ళాడు. సీతమ్మ ఏమైంది? రాములు వారు ఉండగా నాకు ఆ లేడీ కావాలి అని అంది. ఆ జీవితంలో మొట్టమొదటిసారి, అదే ఆఖరిసారి ఏమో రాములు వారిని అడగడం. సరే లక్ష్మణస్వామి వద్దన్నారు, రాములు వారు వెళ్తానన్నారు, వెళ్ళారు. ఆ మారీచుడు వెళ్ళాడు, ముందు వెళ్ళాడు. రాములు వారిని చాలా దూరం తీసుకుపోయాడు. రాములు వారికి రావడానికి బాణం వేశాడు, చచ్చిపోయాడు. మొట్టమొదటి ధని అనుకరణ మిమిక్రీ కళాకారుడు మారీచుడు. ఆ విద్య చెప్పింది మారీచుడే. సీతా లక్ష్మణ అనుకుంటూ చచ్చిపోయాడు. నాయనా మీ అన్నగారు పిలుస్తున్నారయ్యా వెళ్ళవయ్యా అంటుంది సీతమ్మ. మా అన్నగారికి ఏమి అవదమ్మా, ఇదంతా రాక్షసమా, నేను వెళ్ళను అంటాడు ఆయన. నువ్వు నా మీదే ఆశపడ్డావు అన్నారు సీత. చాలా తప్పే అది. కానీ ఆవిడ మాట అనకపోతే లక్ష్మణస్వామి వెళ్ళరు, లక్ష్మణస్వామి వెళ్ళకపోతే రావణుడు రాడు, రావణుడు రాకపోతే ఈవిడ అనేది వెళ్ళదు, ఈవిడ అనేది వెళ్ళకపోతే రావణుని చంపడం అవును. అందుకోసం ఆవిడ అలా అనవలసి వచ్చింది. సీతమ్మ అయితే నేనంటే తప్పేమిటని అనకండి రేపటి నుంచి. ఆవిడేమండి, నేను గోదావరిలో పడిపోతాను, విషం తాగుతాను, కానీ నీకు రక్షించమా అని. దీనికి రాములు వారి తర్వాత సమాధానం చెప్తారు, యుద్ధకాడలో చెప్తారు. మీరు ఒకవేళ నేను మర్చిపోతే మీరు గుర్తు చేయండి. చాలా విషయాలు గుర్తు చేయమని చెప్పిన ఎవరు గుర్తు చేయటం లేదు. అప్పుడు సీతమ్మ పలికితే లక్ష్మణ స్వామి పరిచెప్పారు. అప్పుడు రావణాసురుడు వచ్చేసాడు. రావణాసురుడు వస్తే ఓహో పాపం బ్రాహ్మణ పొంగోడు వచ్చాడు అనుకుంది ఆవిడ. అనుకుని అతిథి మర్యాదలన్నీ చేసింది. ఎవరు ఏమిటి అని అడిగాడు. మొత్తం వృత్తాంతం అంతా చెప్పేసింది. ఎవరి గురించి చెప్పిందంటే ముందు మామగారి పేరు చెప్పాలి. వివాహం అయిన తర్వాత మా ఆయన చూడండి అని చెప్పకూడదు, మా నాన్న మా పుట్టింటి వారండి అని చెప్పకూడదు. ముందు మామగారి పేరు చెప్పింది. నేను దశరథుని కోడల్ని, జనక మహారాజు కూతుర్ని, రాముడి భార్యని అని. అది ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన పద్ధతి అనమాట వివాహం అయిన తర్వాత. అది సీతమ్మ నుంచి నేర్చుకోవాలి. సీతమ్మ అలా చెప్పింది. అప్పుడు రావణాసురుడు తన స్వరూపం చూపించి సీతమ్మ వారిని అపహరణ చేసి తీసుకెళ్తూ ఉంటే అక్కడ జటాయుడు అప్పచెప్పారు కదా రాములు గారు. ఆ జటాయు వచ్చాడు. జటాయు వచ్చి యుద్ధాతిథ్యం ఇస్తానయ్యా నీకు, నువ్వు రా, నేను ఉండగా నువ్వు ఈ సీతాన్ని తీసుకెళ్ళడానికి వీల్లేదు అన్నాడు. తెలుసు జటాయుకి ఏం చేయలేదని. అయినా తన ప్రాణం ఉన్నంత వరకు రాములు వారు అప్పచెప్పారు కదా, ప్రాణం ఉన్నంత వరకు కూడా యుద్ధం చేశాడు. యుద్ధం చేసి చివరికి నేల మీద పడిపోయాడు. సీతమ్మ ఏం చేస్తుంది పాపం, ఒక్కసారి కౌలించుకుంది కాదు జటాయు కౌలించుకొని రావణాసురుడు బలవంతంగా ఆవిడ తీసుకెళ్ళిపోయాడు. సరే రాములు వారు కనిపించాడు లక్ష్మణ స్వామి. లక్ష్మణ రావద్దని చెప్పి ఎందుకు వచ్చావయ్యా అన్నారు. అంటే మీ ఆవిడ తెచ్చిందయ్యా అనలేదు లక్ష్మణ స్వామి. నేనే కాదంటాను, మీ ఆవిడ అడుగు, ఆవిడ వినేసింది ఉండనే లేదు అక్కడ అంటాడు. కానీ లక్ష్మణ స్వామి ఏమీ మాట్లాడలేదు. దెబ్బలాడారు రాములు వారు. అలా చేయకూడదు, నేను ఏం చెప్పాను నువ్వేం చేసావని అడిగారు. మౌనంగా ఉండిపోయారు లక్ష్మణ స్వామి. అది నేర్చుకోవాల్సిన విషయం. కుటుంబం నిలబడాలంటే అలా ఉండాలండి. అలా వేరేది మనిషికి ఎదురు సమాధానాలు, చిన్న పెద్ద అందరూ కూడా ఎదురు సమాధానాలు చెప్పడం వల్లే కుటుంబాలు శాంతి లేకుండా పోతాయి. శాంతి లేక శాంతము లేక సౌఖ్యము లేదు అన్నారు శాస్త్రంలో. అప్పుడు ఆ జటాయు పడిపోయాడు. రాములు వారు వెతుక్కుంటూ వచ్చారు. వృక్షాలను అడిగారు, నదులను అడిగారు, చెట్లను అడిగారు. సీతను చూశారా అని. సీతమ్మ కూడా చెప్పింది, నదులు చెప్పింది, చెట్లకు చెప్పింది. సీతని రావణుడు అపహరించాడని రాములు వారు చెప్పండి అని కృపగా ఏడుకుంటూ వెళ్ళింది. వెళ్తున్నారు. రాములు వారు వచ్చారు, జటాయుని చూశారు. ఓ జటాయు యొక్క పోలి సీతను ఏదో అపహారం చేశాడు అనుకున్నారు. అప్పుడు లక్ష్మణ స్వామి చెప్పారు, లేదు ఆలోచించండి. అప్పుడు జటాయుని చెప్పాడు. జటాయు చెప్తే జటాయువు దశరథుడి కంటే గొప్పవాడు.
దశరథ చచ్చిపోతూ ఉంటే ఎవరూ పిల్లలు లేరు. అంత్యేష్టి కూడా రాములు వారు చేయలేదు. పెద్ద కొడుకు అతను చెయ్యాలి. ఈ జటాయువు రాములు వారి తొడ మీద కొట్టుకుని చచ్చిపోయారు. రాములు వారు అంత్యేష్టి చేశారు. చేసి ఆయకారులైన వారికి ఏ ఉత్తమ ఋతులు లభిస్తాయో ఆ ఉత్తమ ఋతులు లభిస్తాయో వెళ్ళిపోవయ్యా అని చెప్పారు. అంతకంటే ఏం చేస్తామని తర్పణాలు వదిలేరు రాములు వారు. అంటే పక్షి కూడా వదలాలంటే వదిలేరు ఆయన. అంటే నేను చెప్తున్నాను కదా, ఆయన దృష్టిలో అందరూ ఒకటే. పక్షి కానీ ఇది కానీ అది కానీ, అందుకే మనకి ఇక్కడ ఇప్పుడు కూడా గోమాత కానీ వానరం కానీ పోతే వాటికి కూడా మనం చేస్తాం. మన సంస్కృతి మన సాంప్రదాయం అది రాములు వారు కూడా చేశారు. అప్పుడు జటాయువు చెప్పాడు రావణాసురుడు తీసుకెళ్ళాడు అనేసి. అప్పుడు ఇక్కడ సీతమ్మ వారిని లంకలో పెట్టాడు. లంకలో పెట్టిన తర్వాత రావణుడు తను చెప్పవలసిన విషయాలు తను చెప్తున్నాడు. సీతమ్మ తన బాధ తను పడుతున్నది. ఈ రాములు వారు అలాగా చాలా బాధపడుతుంటే లక్ష్మణస్వామి ఆవిడ్ని అతన్ని ఓదారుస్తున్నారు రాములు వారిని. వారు అన్ని అన్వేషిస్తున్నారు, పక్షుల్ని అడుగుతున్నారు, గోదావరిని అడిగారు. అప్పుడు ఈ మృగాలన్నీ కూడా సంకేతం ఇచ్చాయట రాములు వారికి. అన్ని దక్షిణ దిశ వైపు వెళ్ళిపోతున్నాయట. పక్షులు కూడా దక్షిణ దిశ వైపు వెళ్ళిపోతున్నాయట. అప్పుడు రాములు వారు ఇవన్నీ దక్షిణ దిశ చూపిస్తున్నాయి, దక్షిణ దిశ వెళ్ళిపోతున్నాయి అంటే సీతమ్మని కూడా దక్షిణ దిశ తీసుకువెళ్ళాడు అని అంటున్నారు. అప్పుడు రాములు వారు ఏమన్నారంటే ఈ దేవతలందరూ కూడా సీతమ్మని నాకు అప్పచెప్పకపోతే ముల్లోకాన్ని భస్మం చేసేస్తాను అనుకున్నారు. అప్పుడు లక్ష్మణస్వామి చెప్పారట, అన్న ఎవరో ఒకటి చేసాడు అపరాధం, అందుకోసం మొత్తం లోకాలన్నీ నాశనం చేయడం తప్పు కాదా, అలా చెయ్యొద్దు అని చెప్పారు. అప్పుడు లక్ష్మణస్వామి శాంతపరిచారు రాములు వారిని. అప్పుడు ఈ వీరింకా ముందుకు వెళ్తున్నారు. అక్కడ కబంధుడు అనేవాడు వచ్చాడు. ఈ కబంధుడు కూడా ఈ రామలక్ష్మణులు ఇద్దరిని కూడా భక్షిస్తానని వచ్చేసాడు వాడు. అప్పుడు వాడికి ఈ రెండు బాహువుల్ని ఖండించారు రామలక్ష్మణులు ఇద్దరు కూడా. అప్పుడు వాడికి కనువిప్పు కలిగి అప్పుడు రాముల వారిని ప్రశంసించాడు. తన పూర్వవృత్తాంతం అంతా చెప్పాడు. వాడు కూడా శాపం అన్నమాట. ఈ శాపగ్రస్తులు ఎదురో ఉన్నారు, వాళ్ళందరినీ అనుగ్రహించారు రాముల వారు. అప్పుడు నన్ను దానం చేయండి మీరు, అప్పుడు నేను సీతమ్మ గురించి చెప్తాను అని చెప్పాడు. అప్పుడు దానం చేశారు. దానం చేసిన తర్వాత ఈ కబంధుడు చెప్పాడు, ఇక్కడ దగ్గరలోనే సుగ్రీవుడు అని ఉన్నాడు 4 వానరులతోటి, మీరు వెళ్ళి వైష్ణవంతో రాఘవా అని అక్కడికి వెళ్ళి ఆ సుగ్రీవుడితో మీకు స్నేహం చేసుకోండి అని చెప్పారు. అంటే వీడికి అగ్ని సంస్కారం చేసిన తర్వాత అక్కడి నుంచి దివ్యదేహంతో వచ్చేసాడు బయటికి. అప్పుడు సుగ్రీవుడి గురించి చెప్పాడు. వచ్చి ఆ సుగ్రీవుడితో మైత్రి చేయండి అని చెప్పాడు. ఆ వృషభోళ పర్వతం మీద ఉన్నాడు సుగ్రీవుడు అని చెప్పాడు. అక్కడ పంపా సరోవరము, మతంగ వనం, శబరి ఆశ్రమం అవన్నీ ఉన్నాయని చెప్పాడు. అప్పుడు శబరి దగ్గరికి వెళ్ళారు. ఈ శబరి గురువు గారు చెప్పారు, అమ్మ రాములు వారు వస్తారు, రాములు వారు వచ్చినప్పుడు నాకు ఆతిథ్యం ఇవ్వాల్సింది అని చెప్పి ఆదేశం. గురువు గారు చెప్పారు రాములు వారు వస్తారు. అంతే అనుభవం అధికం. గురువు చెప్తే జరిగి తీరుతుందని నమ్మకం ఉంటుంది. గురువు గారు చెప్పారు రాములు వారు వస్తారో రావో, గురువు గారు తెలుసో తెలీదు, ఈ రాములు వారు వేరే రూట్లో వెళ్ళిపోతారేమో, మన ఆశ్రమానికి వస్తారో రారో అని అనుమానం లేదు, అనుమానం ప్రసక్తి లేదు. అప్పుడు రాములు వారు ఆ శబరి ఆశ్రమానికి వెళ్ళారు. వెళ్ళి ఆమెను అడిగారు. ఇక్కడ కూడా కర్తిత్తే నిజితా విఘ్నా, కర్తిత్తే వర్తతే తప, కర్తిత్తే నిహిత క్రోధ, ఆహార ప్రబోధనే, కర్తిత్తే నియమా ప్రాప్త, కర్తిత్తే మనస సుఖం, కర్తిత్తే శుశ్రూష సఫలా చారుభాషిని. ఇన్ని ప్రశ్నలు అడిగారు రాములు వారు. అంటే మనం ఎవరింటికైనా వెళ్ళి కాశీలో ఉన్న వాళ్ళు వెళ్ళి కాఫీ తాగుతున్నారా, భోజనాలు చేశారా, ఈ పిచ్చి ప్రశ్నలు వేయకూడదు. బీపీ తగ్గిందా, డయాబెటీస్ తగ్గిందా, మీ పిల్లలు ఫోన్ చేస్తున్నారా, ఈ పిచ్చి ప్రశ్నలు వేయకూడదు. ఏ ప్రశ్న వేయాలి? సమయానికి తగు మాటలాడనే త్యాగరాజస్వామి గారు చెప్పారు. ఎందుకు చెప్పారు? ఏమడిగారు? ఏమమ్మా నియమనిష్టం పాటిస్తున్నావా అని అడిగారు. అంటే తపస్సు చేసుకోవాలి. 9 నెలల్లో గర్భవాసము 9 వాసం చేయాలంటే పిల్లలు ఫోన్లు పక్కన పెట్టి తపస్సు చేయడానికి రావాలి కాశీ. పిల్లలతో ఫోన్ అక్కడే కావచ్చు కదా, ఇక్కడ మీకు ఏమి నియమనిష్టలు ఉండాలని చెప్పారు. తర్వాత నీ తపస్సుకి ఎక్కడ ఆటంకం రాకూడదు కదా, రావటం లేదు కదా, నీ తపస్సు పెరుగుతున్నది కదా. నా తపస్సు పెరగాలి. తపస్సు పెరగడం అంటే ఏమిటి? బాహ్య విషయాల మీద ఆసక్తి తగ్గి భగవంతుడి మీద ఆసక్తి పెరగాలి. అది కొలబద్ద. లేదంటే 9 నెలలే జపం చేస్తున్నట్టే ఏమి ఎవరైతే ఎక్కడ వేసి ఉండాలి అక్కడే ఉందన్నమాట. తరువాత కామాన్ని క్రోధాన్ని దగ్గరికి రాకుండా చూసుకుంటున్నావా అని అడిగారు. మనం కూడా వేసుకోవాలి. ప్రశ్నలు మీరు రాసుకోండి, ప్రశ్నలు వేసుకోండి.
ఇవన్నీ మెజర్మెంట్ ఇండికేటర్స్ అనమాట. తర్వాత ఆహార నియమాలు, ఎక్కడ బండలు రావటం లేదు కదా అని అడిగారు. మీరేమో అంటారు నేను ఎక్కడ తింటం లేదు, పర్లేదు ప్రసాదం తినచ్చు అంటారు. తినేసేది అంటే భండం వచ్చినట్లే మీ నియమాలు. తర్వాత ప్రశాంత జీవనంగా ఉన్నాదా అని అడిగారు. నీ గురువుకి సేవలు బాగా చేసుకుంటున్నావా అని అడిగారు. తర్వాత అప్పుడు ఆవిడ చెప్పింది, స్వామి అత్య ప్రాప్త తపస్సిద్ధి తవ సందర్శనాత్మయ అత్యమే సమర్థత్వం గురువుస్థ సుపూజితాహ అని చెప్పింది. ఇప్పుడు నా జన్మ సఫలమైంది, నా గురువు యొక్క అనుగ్రహం ఈ రకంగా ఫలించింది అని చెప్పారు. చెప్పి శబరి గారు, నా జన్మ ధన్యమైంది స్వామి, మీ దర్శనమైందంటే నాకు ఉత్తమగతులు లభిస్తాయి అని చెప్పింది. అప్పుడు ఈ రకంగా శబరి స్వామివారిని ఆతిథ్యం ఇచ్చింది. ఆవిడ ఎంజల్ చేసింది, ఇచ్చింది. అవి వాల్మీకి రామాయణంలో లేవు. అంత అజ్ఞానురాలు కాదు ఆవిడ చాలా జ్ఞాని, పరమ తపస్సు సంపన్నురాలు, ఎంతో భక్తిలో చాలా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఆవిడ. అప్పుడు ఈ ఋషభమూలి పర్వతం దగ్గరికి రామలక్ష్మణులు బయలుదేరి వెళ్తున్నారు. నేను చెప్పిన సమయం ఇంకా 4 నిమిషాలు. ఋషభమూలి పర్వతం దగ్గరికి వెళ్తున్నారు. అక్కడ ఈ పంపా సరోవరము, ఆ దృశ్యాలన్నీ కూడా చూసుకుంటూ వీరు ఆ కిష్కింధ నగరం దగ్గరికి వెళ్తున్నారు. ఆ కిష్కింధలో వాళ్ళు ఉన్నాడు. ఈ ఋషభమూలి పర్వతం మీద సుగ్రీవుడు ఉన్నాడు. ఎవరితోటి? బుద్ధిమతాం వరిష్టం జ్ఞానినాం అగ్రగణ్యం అతులిత బలధామం స్వర్ణ శైలాపదేయం ఆంజనేయ స్వామి వారితో ఉన్నాడు. మనకి ఇంత అయిన తర్వాత రేపు మన రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం ఆంజనేయ స్వామి వారు ప్రవేశిస్తారు. కాబట్టి ఆంజనేయ స్వామి వారు ప్రవేశిస్తే శనివారం రేపు చూసుకోండి. శనివారం నాడు ఆంజనేయ స్వామి వారు మనకి సాక్షాత్కరణ చేస్తారు. అంచేత రేపటి రోజు కిష్కింధ మనం చెప్పుకుంటాం. అందరికీ ధన్యవాదాలు. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं శోభరహితో బ్రహ్మణా సంతు ప్రజాః అపుత్రాः పుత్రిణः సంతు పౌత్రిణः. మండలం కౌశలేంద్రాయ మానీయ గుణాత్మనే చక్రవర్తి తమూజాయ సార్వభౌమాయ మండలం ప్రియకాంతాయ కళ్యాణ విదయే హృదయే దినాం వెంకటనివాసాయ శ్రీనివాసాయ మండలం. కర్పూరగౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రారం సదా వసంతం హృదయాయ వందే భవానీ సైతం నమామి.